దైవజన భక్సింగ్ గారు ఆయన చదువుకుని వారి ద్వారా ఈ తరములో మనకు అపోస్తుల కార్యం 2:42 కొత్త నిబంధనకు దగ్గరలో ఉన్న సంఘ ప్రత్యక్షత అనుగ్రహించి అలాగ ఆయన సారూప్యంలోనికి మార్చబడినట్లు ఇచ్చిన ఆత్మ సంబంధమైన వనరులు అనేకములు కోకోళ్ళలు వాటిని వినియోగించుకొని ఆధ్యాత్మిక సంపూర్ణతలోనికి సాగిపోతున్న వారు ధన్యులు. వాటిని వినియోగించుకోలేక ఆత్మీయమైన విషయాల్లో మందకొడిగా ఉన్న వారికి కూడా ప్రభు అనేక తరుణాలు ఇస్తూనే ఉన్నాడు. అలాంటి తరుణాల్లో ఈ వార్షికోత్సవ కూడిక లాంటిది ఒకటంటే తప్పు కాదేమో. హబక్కుకు గొప్ప ప్రవక్త, అసమానమైన ప్రవక్త అని ఎందుకంటున్నానంటే బహుశా ఆయన వల్లే దేవుణ్ణి ఎరిగి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యందు ఆనందించేవాడు యోబు తర్వాత ఈయన అంటే తప్పు కాదేమో. అంజూరపు చెట్లు పొయ్యకుండిన, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, చేనిలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్లో లేకపోయినా, పశువులు సాలలో లేకపోయినా, ప్రతికూల పరిస్థితులను ఆవరించిన యెహోవా యందు నేను ఆనందించదును, నా రక్షణకర్తగా యెహోవా నేను అందు సంతోషించేదను అని గొప్ప సాక్ష్యం ఇచ్చి అలాగ జీవించడానికి ఇచ్చినవాడు. మరింత సాక్ష్యం చెప్పిన వ్యక్తి, ఇంత గొప్పగా మాట్లాడిన వ్యక్తి జీవితాల్లో ఆటుపోట్లు లేవా, ఇబ్బందులు లేవా, కష్టాలు లేవా, బాధలు లేవా అనే కొన్ని ప్రశ్నలు సాధారణంగా మనం ఆలోచించేటప్పుడు అనిపిస్తాయి. ఆయనకు కూడా అన్నీ ఉన్నాయి. అయితే వాటన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు లేదా దేవుణ్ణి అత్యధికంగా ఆయన ఎరిగినట్లు ఆయన ఈ వాక్య ప్రత్యక్ష ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక గంట సేపు ఫోన్లు మాట్లాడేది ఆపండి. అంత అర్జెంట్ అయితే వెనక్కుందండి. అంత విఐపీలు ఎంఐపీలు అయితే ఈ గంట సేపు నాకు ఫోన్ మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ముందున్నాడు. ఇవన్నీ ప్రాథమికమైన విషయాలు చెప్పబుద్ధి కాదు, కానీ మాటిమాటికి అలాగే చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు, మంచి లక్షణం కాదు, మంచి అలవాటు కూడా కాదు. అందుకే చాలామంది విశ్వాసులు ఆత్మీయంగా ఎదుర్కోకుండా ఉండటానికి, ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణాలు ఏంటంటే ఇలాంటి అన్ని అవలక్షణాలు. వచ్చిన వెంటనే మోకరించకపోవడం, కళ్ళు మూసుకోకపోవడం, ప్రార్థన అంటే భక్తి లేకపోవడం, వైరాగ్యం లేకపోవడం, ఫోన్లు మాట్లాడడం, అడ్డదిడ్డంగా తిరగడం, అడ్డదిడ్డంగా మాట్లాడడం, ఇవన్నీ మీటింగ్లో చేస్తే ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు కదా. అందుకే చాలామంది రక్షణ పొందినారు కానీ, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినారు కానీ ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. మొదటిది. రెండవది ఆశీర్వదించబడలేకపోతున్నారు. కనుక అలాంటి పరిస్థితుల్లో నుండి తప్పించబడినట్లు దైవ సన్నిధిని భక్తి కలిగి ఉండాలి. అందుకే భయము ప్లస్ భక్తి రెండు వేరు పదాలు, ఒకే పదం కాదు. భక్తి ఉండొచ్చు, భయం లేకుండా ఉండొచ్చు. భయం ఉంటే భక్తి ఉంటుంది. మీకు తెలుసు కదా, భక్తి ఉండేవాళ్ళు ఈ దినాల్లో చాలామంది కనిపిస్తారు. వాళ్ళకంటే మనం భక్తి ఏమి ఎక్కువ చేయలేము. వాళ్ళ భక్తి చాలా గొప్పదిగానే కనిపిస్తుంది. కానీ మనది భయంతో కూడిన భక్తి. భయము దేవుని యందు భయము. బైబిల్లో రాసినారు కదా, మనిషిని భయము, దేవుని భయం. మనిషిని భయం అనేది చాలా తక్కువ సార్లు రాశారు. దేవుని యందు భయము, ద ఫియర్ ఆఫ్ గాడ్ 100 సార్లు పైచిలుక బైబిల్లో రాయబడింది. మనుషుని యొక్క భయం అనేది 20 సార్లు పై మాత్రమే రాయబడింది బైబిల్లో. కానీ దేవుని యందు భయం అనేది విస్తారంగా రాయబడింది. అందుకనే ప్రపంచంలోని మహాజ్ఞాని సొలొమోను కూడా రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానకు మూలం. దావీదు కూడా రాశాడు, పిల్లలారా నా దగ్గర రండి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదం. యోబు రాశాడు, యెహోవా యందు భయభక్తుల జ్ఞానం. ఇలా గొప్ప గొప్ప భక్తులు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగి ఉన్నారు. మనలో చాలామందికి భక్తి ఉండొచ్చు కానీ దేవుని యందు భయం లేకపోవడం విషాదకరమైన సంగతి. హబక్కుకు 2 కలిగి ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు కనుక లోకమంతా ఆయన సన్నిధిని మౌనంగా ఉండాలని గమనించిన వాడు.
అందుకని ప్రార్థన ఇలాగ దైవ సాన్నిధ్యంలో చేసాడు. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచు, రివైవ్ ద వాక్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద ఇయర్స్. సంవత్సరాలు జరుగుతున్నాయి, ప్రభుకు స్తోత్రాలు. సంవత్సరం అనే సహాయము దేవుడు మనకు చేస్తున్నాడు, మన ఆయుష్ పొడిగిస్తున్నాడు. ఇలాగ మనం చేరి వస్తున్నాం, గొప్ప భాగ్యము, అవకాశం. అయితే దీని ద్వారా మనం ఆత్మీయంగా ప్రోత్సహించబడుట, ఆత్మీయంగా వృద్ధిలోనికి వచ్చుట చాలా ప్రాముఖ్యమైన సంగతిని మనం గుర్తించాలి. కొత్తగా ఉంది ఇక్కడ. యూజువల్గా బ్రదర్స్ వైపు సిస్టర్స్ కూర్చుంటారు, కానీ సిస్టర్స్ వైపు బ్రదర్స్ కూర్చున్నారు. అంటే బ్రదర్స్ ఎక్కువ వచ్చినట్టున్నారు కదా. ప్రభుకు స్తోత్రాలు. ఏం సంవత్సరాలు బైబిల్లో చాలా సంవత్సరాలు ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తే ఒక 5 సంవత్సరాలు మీకు జ్ఞాపకానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 6 verse 1. ఐజాయా చాప్టర్ 6 verse 1. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాం. ఐజాయా చాప్టర్ 6 verse 1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను. మొదటి వరుస రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరము అనే మాటను గురించి మనం ఆలోచించడానికి ఆరంభించినాం. కనుక సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచు. ఇక్కడ ఒక సంవత్సరం కనిపిస్తుంది. ఏంటంటే ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం. బైబిల్లో ఇశ్రాయేల్ ప్రజలైన వారిని పరిపాలించిన రాజులు 42 మంది. దాంట్లో 2 రకాలు, చెడ్డ రాజులు, మంచి రాజులు. మీకు తెలిసి ఎక్కువ మంది చెడ్డోళ్ళు ఉంటారా, మంచోళ్ళు ఉంటారా? వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారు. ఎందుకంటే రోజు మనం చూసేది అదేగా. 33 మంది చెడ్డరాజులు, 9 మంది మంచి రాజులు. చెడ్డరాజుల్లో మొదటి చెడ్డరాజు నాకంటే మీకు బాగా తెలుసు, ఆయన పేరు సౌలు. మంచి రాజుల్లో మొదటి మంచి రాజు దావీదు. విచిత్రం ఏంటంటే సౌలు మొదటివాడు మంచి రాజు, సమూయేలు ద్వారా చెడ్డరాజు సమూయేలు ద్వారా అభిషేకించబడినా కూడా దేవుడి కోరిన ఆ మంచిలోనికి రాలేకపోయాడు. అలాంటి చెడ్డరాజుల్లో ఒకడు ఉజ్జియా. ఆరంభంలో చాలా బాగున్నాడు, రోజులు గడిచే కొలది ప్రతికూలంగా దేవుడికి జీవించడం ఆరంభించినాడు. తన కాని పనిలో చొచ్చుకొని పోయినాడు. దాని ద్వారా కుష్టు పుట్టింది. ఆ తర్వాత ఆయన క్వారంటైన్లో ఉండిపోయాడు. అప్పుడే క్వారంటైన్ ఆరంభమైంది. చనిపోయేదాకా అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆ సంవత్సరము ఒకడి మరణము ఇంకొకరి యొక్క ప్రత్యక్షతలోనికి కారణమైంది. అంటే ఇక్కడ ఏది మరణించాలంటే ఒక వ్యక్తి మరణించాలని నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడించట్లేదు. వేర్ దెర్ ఈజ్ ఎ డెత్ ఫర్ ద రెబిలియన్, దెర్ ఈజ్ అన్లీషింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎక్కడ తిరుగుబాటు మరణిస్తుందో, ఎక్కడ అవిధేయత మరణిస్తుందో, ఎక్కడ కాని కార్యం మరణిస్తుందో, వేర్ డెత్ రాక్స్ ఇన్ ఆల్ ద హ్యూమన్ స్పిరిట్ అండ్ కార్నాలిటీ, దెన్ రైన్స్ ద స్పిరిచువాలిటీ. మరణము అనగా శరీర సంబంధమైన కార్యాలన్నీ ఎక్కడ చనిపోతుంటాయో అక్కడ ఆత్మ సంబంధమైన కార్యము, విత్తనము, విస్ఫోటనము చెందుతుందంటానికి యెషయా 6వ అధ్యాయము ప్రత్యక్ష ఉదాహరణ. అత్యున్నతమైన సింహాసనం, ఐ సా ద గాడ్ ఆర్ ద లార్డ్ ఇన్ ద మోస్ట్ హై థ్రోన్. అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన సింహాసనం ఖాళీగా లేదు, అది ఎప్పుడు మామూలుగా కనిపించదు. బైబిల్లో ఆయన సింహాసనం మీద ఆసీనుడైన సందర్భాలు ఎన్నున్నాయి మీకు పరిచయం ఉందా? పాత నిబంధనలు ఎన్నున్నాయి, కొత్త నిబంధనలు ఎన్నున్నాయి? మొదట ఎక్కడ కనిపిస్తుంది? దేవుని దృశ్యం చూసిన వాళ్ళు ఎంత గొప్ప భాగ్యవంతులు.
సాధారణంగా మనం ఆఫీస్లో ఏదైనా పని కొరకు వెళితే ఆఫీస్లో ఒక భాష ఉంటుంది, అది ఆఫీస్ లాంగ్వేజ్ అని అంటాం. సార్ పలానా సార్ లేడా అంటే సీట్లో లేడు, తర్వాత వస్తాడు. లీవ్ పెట్టినారని చెప్పరు. పర్మిషన్ తీసుకొని ఇంటికి పోయినాడని చెప్పరు, లేకపోతే భోజనానికి పోయినాడని చెప్పరు. వాళ్ళ భాష ఏంటంటే లేడు అనేది మాత్రం ఉండదు, సీట్లో లేడు అంటే ఆ సీటు ఖాళీగా ఉండొచ్చు. కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగాల్లో 2-3 బాధ్యతలు కూడా ఒకళ్ళకే ఛార్జ్ ఇస్తారు, దాన్నే ఇన్ఛార్జ్ అంటారు. అయితే యేసుప్రభు యొక్క సింహాసనం ఖాళీగా లేదు. ఏ మనుషుడు ఎప్పుడైనా ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూతలు ఇలాగొచ్చి చెప్పరు, ఆయన సీట్లో లేడండి, సీట్లోకి వచ్చిన తర్వాత మీకు చెప్తాం, అప్పుడు వచ్చి కూర్చోండి అని చెప్పట్లేదు. అలాగే 2-3 బాధ్యతలు కలిసి ఆయన వేరే వారికి అప్పగించినట్లు కూడా వాక్యంలో లేదు. ఈజ్ థ్రోన్ ఈజ్ నెవర్ ఎంప్టీ. ఆయన సింహాసనం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఆయన సింహాసనం ఎప్పుడు ఆయనే ఆసీనుడై ఉంటాడు. ఆ సింహాసనం మీద దేవదూతలు ఆసీనుడు కావటానికి లేదు, ఇతరులు ఆసీనుడు కావటానికి లేదు. అంటే అర్థం ఏంటి? హి హస్ కంట్రోల్ ఓవర్ ఆల్ థింగ్స్, బోత్ కాస్మాస్ అండ్ అర్త్. అంతరిక్షము, భూమి ఆయన యొక్క పరిపూర్ణమైన స్వాధీనములు ఉంది. Hebrew 1వ అధ్యాయంలో రాయబడింది కదా, మహత్తుగల మాట చేత ఆయన సమస్తమును నిర్వహించుచున్న దేవుడు. బైబిల్లో ఆయన సింహాసనం ముందు ఆసీనుడైన సంగతులు లేదా సందర్భాలు 14 రాయబడ్డాయి. పాత నిబంధనలో 6 రాయబడ్డాయి, కొత్త నిబంధనలో 8 సందర్భాల్లో రాయబడింది. చివరిసారి బైబిల్ ఎక్కడ రాయబడిందో చెప్పనా? 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. అంతటా సింహాసనాసీనుడైన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. ఏంటి ఆఖరిగా సింహాసనాసీనుడైన వాడు సెలవిచ్చే సంగతులు? బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తము నూతనమైనవిగా చేయించున్నాను. ఒక మనిషి కాదు ఈ మాట చెప్పేది, ఒక సేవకుడు కాదు, ఒక బోధకుడు కాదు, ఒక కాపరి కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ద పర్సన్ హూ ఈస్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్, సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఈ మేక్స్ ఆల్ థింగ్స్ న్యూస్, అన్ని సమస్తము నూతనమైనవిగా చేయాలని కోరుతున్నాడు. ప్రభుకు స్తోత్రాలు. ఆ సింహాసనాసీనుడైన ఈ దేవుణ్ణి యెషయా భక్తుడు దేవాలయంలో చూచినాడు. దేవాలయంలో ఏముంటాయో 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రస్ఫుటంగా రాయబడింది. అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని దాసుడైన యెషయా లాంటి వారు ఉన్నారు, సెరూపులు ఉన్నారు, బలిపీఠం ఉంది, నిప్పు ఉంది, దేవుని యొక్క స్వరం అక్కడ కనిపిస్తుంది, ఆరాధన కనిపిస్తున్నాయి, గడప గమ్మలు కనిపిస్తాయి, ధూమం కనిపిస్తుంది, ఆయన చొక్కాయి కూడా కనిపిస్తుంది. 6వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, దేవాలయము ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండెను. అందుకే సాధారణ గొప్ప దైవ సేవకులు ఇలాగ మీటింగ్లోకి వచ్చిన తర్వాత అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్తారు. మేము చెప్పి మానేసినాం. ఎందుకంటే ఎంత ఎక్కువ చెప్తున్నాం అంత ఎక్కువ వెళ్తున్నారు. అప్పట్లోనైతే దానికి విలువ ఉండేది, ఇప్పుడు విలువ లేకుండా అయిపోయింది. ఎందుకు అలాగ చెప్తారంటే వాళ్ళు బాగా వాక్యం చెప్తారు కనుక మీరు వినండి అని కాదు అర్థం. ఇక వాక్యము మనం లోపలికి వచ్చిన తర్వాత ఈ వాక్య ప్రకారం ఆయన చొక్కాయి దేవాలయపు అంచులను లేదా ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో కప్పినాయి. అంటే పూర్తిగా కప్పేస్తాయి. ఆయన చొక్కా అయితే ఒక పెద్ద చొక్కా ఉంది అనుకోండి, అంగితో పూర్తిగా అందరినీ కప్పాడు అనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఆ చొక్కా తీసేయాల, అది కొద్ది గంటలు పక్కన జరుపుకొని దారి చేసుకొని అప్పుడు బయటికి వెళ్ళాలి. అంత ధైర్యమా? మనకు తెలుసు కదా, రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసు ప్రభువారు జనసమూహంలో వెళుతున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చేయలేకపోయింది. కానీ అలాగో ధైర్యం చేసి ఆయన చొక్కా అంచు మాత్రమే అలాగ ముట్టుకుంటే ప్రభు అన్నాడు, ఎవరో నా చొక్కా అంచు ముట్టుకున్నారు. అట్ట ముట్టుకుంటేనే ప్రభు ఎవరో అని అడుగుతుంటే నువ్వు తీసేసిపోతున్నావు అంటే అడగడా? తెలియదా? అన్కాన్షియసా, సబ్కాన్షియసా? ఎలాగుంటే అందుకనే అత్యవసరమైన పని ఉంటే తప్ప వెళ్ళొద్దని చెప్తాం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి అలాగుంది. ఆయన చొక్కాయి ముట్టుకోగలవాడేవాడు. ఆయన చొక్కాయి ముట్టుకుంటే ఏమని అర్థం? ప్రభావము. ఇక్కడ 6వ అధ్యాయంలో అదే ఉంది కదా, వారు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తుంటే ఆ కంఠ స్వరానికి గడపకమ్మ పునాదులు అదిరి ధూమము లేచింది. వేర్ దేర్ ఈజ్ థ్రోన్ దెర్ ఈజ్ గ్లోరీ. ఎక్కడ సింహాసనం ఉంటుందో అక్కడ మహిమ ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ నో థ్రోన్ దెర్ ఈజ్ నో గ్లోరీ. మనం వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు సింహాసనాసనుడై ఉన్నప్పుడు మాత్రమే ఆయన మహిమ మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ రాయబడింది 2 నింపబడ్డాయి. 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆ తర్వాత కింద వచనాల్లో చూస్తాము, ఆ ధూమము దేవాలయమును నిండుకొంది. ఫిల్లింగ్, ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్. ఖాళీగున్న మానవ జీవితాన్ని దేవుడు నింపాలని కోరుతున్నాడు. ఖాళీగున్న
దేవుడు నింపాలని కోరుతున్నాడు. దేవుని పేరు నింపేవాడు అని అర్థము. ఆయన ఎప్పుడు ఖాళీగా దాన్ని పంపించడు. అందుకని యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు ఉన్నప్పుడు చేసిన మొట్టమొదటి సూచక్రియలు చెప్పిన పని ఏంటంటే, ఆ రాతి బాణలను నీళ్లతో ఖాళీ చేయండి అని చెప్తాం. మిగతా మనుషులు ఏం చెప్తారంటే, ఖాళీ చేయండి, ఖాళీ అయిందే, ఖాళీ అయిందే, ఖాళీ అయిందే. దేర్ ఈస్ నో ఖాళీ ఇన్ ద మౌత్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు యొక్క నోట్లో నుండి ఖాళీ అనే శబ్దం రాదు. నింపండి, నింపండి, నింపండి. అందుకే పాత నిబంధనలో మనం చూస్తాం కదా, ఒక ప్రవక్త చనిపోయాడు, ఆయన అప్పులు చేసినాడు, ఆయన భార్య పిల్లలు ఉన్నారు, అప్పులు ఇచ్చిన ఆయన వచ్చి వాళ్ళని కడతారా లేదని బెదిరించినాడు. అప్పుడు ఆమె ఏం చేయాలి, తోచకో ప్రవక్త దగ్గరికి వచ్చింది, అయ్యా ఇలాగ అప్పులు ఇచ్చిన వాడు మమ్మల్ని బెదిరించేస్తున్నాడు, చొక్కా పట్టుకొని కాల్మని, అందుకనే చేసేస్తున్నాడు. అది అప్పట్లోనే వచ్చింది. మరి ఏం చేయమంటారంటే, మీ దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకున్నాడు, నూనె నింపండి, నింపండి, నింపండి. దేవుని యొక్క అనాదికాల ప్రణాళిక ఎంతంటే, ఖాళీ అయిన జీవితాలని, భ్రష్టుపట్టిన జీవితాలని ఆయన నింపాలని కోరుతున్నాడు. అందుకని యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు పునరుత్థానం తర్వాత ప్రత్యక్షమైన ఆఖరి సందర్భంలో కూడా ఆ వల చేపలతో నిండెను, ఆ దోనె చేపలతో నిండెను. వేర్ క్రైస్ట్ ఈస్ దెర్ ఈస్ నథింగ్ ఎంప్టీనెస్. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడ ఖాళీ ఉండదు, అక్కడ నింపబడుతుంది. యేసు దేవాలయంలో ఉన్నాడు, ప్రభు దేవాలయంలో ఉన్నాడు, నింపాలని కోరుతున్నాడు. ఈ సంవత్సరం మన జీవితాల్లో నింపబడేదిగా ఉండును గాక. ఖాళీ హృదయంతో వచ్చావా, ఖాళీ జీవితమా, కుటుంబం ఖాళీ అయిపోయింది, సంఘం ఖాళీ అయిపోయింది, చెక్ బుక్ ఖాళీ అయిపోయింది, అన్నీ ఖాళీ అయిపోయి, ప్రభా నేను కూడా ఖాళీ అయిపోయాను, ఇంకేం చేయాలో నాకు తోచట్లేదు, ఇప్పుడు 4 రోడ్ల కూడల్లో ఉన్నట్లుగా నా జీవితం అనిపిస్తుంది, నన్ను ఏమైనా నింపుతావా? మనుషుడు నింపేదంతా అరాకొర, అంచుల మట్టుకు మనుషుడు నింపలేడు. ప్రభు చేసేదంతా దానిని అంచుల మట్టుకు నింపుడి. ఉచితం ఇది. అందుకే యేసు ప్రభు వారు మనల్ని నింపటానికి అపోస్తలుడైన పౌలు ఇదే మెటఫర్ అనాలజీ తీసుకొని రాసినాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎదురుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యిండి, ఆయన దరిద్రం ద్వారా మనం ధనవంతులు కావాలని ఆయన మన కొరకు దరిద్రుడు. ఆయన ఇంకో వర్షంలో రాసిన, వి బికేమ్ ఎంప్టీ ఫర్ us so that he may fill us. ఆయన మనల్ని నింపుట కొరకాయి ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. అదే సిలువని జ్ఞాపకం చేస్తుంది. ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడు, భూమి నాదే, ఆకాశం నాది, సింహాసనం నాదని సెలవిచ్చిన దేవుడు, వజ్రవారు ఐడిర మరకత మాణిక నీళ్ళ కెంపుల పచ్చలతో పొదిగించబడిన ఆ సింహాసనం మీద సదాకాలం ఉన్న దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు పాపైన మనిషిని ప్రేమించి ఆ మనిషిని యొక్క పాపాన్ని భరించట కొరకే సిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలంలో మహామహుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆ యేసు ఖాళైన మానవ జీవితాన్ని నింపాలని కోరుతున్నాడు. సమాధానంతో, సంతోషంతో, పాపక్షమాపణతో, ఆనందంతో, నిరీక్షణతో జీవితాన్ని నింపి సంబంధమైన వ్యక్తిగా ఆయన తయారు చేసి పరలోక రాజ్యంలో తన యొక్క స్వరూపంలోనికి మార్చాలని కోరుతున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవి. ఇది ఉచితం. ఇది కూడా నాకు అవసరం లేదని నువ్వు నిరాకరిస్తుంటే, దేవుని అనుగ్రహ ఐశ్వర్యం మార మనసు పొందుటకు నేను ప్రేరేపించుతానని ఎరగక ఆయన సహనాన్ని దీర్ఘశాంతాన్ని తృణీకరించడానికి ధైర్యం చేయొద్దు. సంవత్సరం నీ జీవితంలో నింపబడేది ఉండనుగాక, మన జీవితాలు నిండునుగాక, మన సంఘాలు నిండునుగాక, మన దోణెలు నిండునుగాక, మన వలలు నిండునుగాక, మన హృదయాలు నిండునుగాక, మన నోరు నిండునుగాక, మన శరీరం నిండునుగాక, మన ఆధ్యాత్మికమైన వలయాలు నిండునుగాక, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడదముగాక. నిండితే ఏమవుతుంది? నిండితే ఏమవుతుంది? కీర్తనకాడు 23వ కీర్తనలో నా గిన్నె నిండి పొర్లుతున్నది. పొర్లుతుంది. పొర్లితే ఏమవుద్ది? వేరే వారికి ఉపయోగకరం అవుతుంది. ఒక ఊట ప్రవహిస్తుంటేనే వేరే వారికి ఉపయోగం అవుతుంది. నా గిన్నె నిండట్లేదు కనుక, నాకే తక్కువ వస్తుంది కనుక, ఒక గ్లాసు నీళ్ళు లేకుండా సగం గ్లాసు పావు గ్లాసు ఉన్నాయి కనుక ఇది నిండట్లేదు. అందుకని నేను ఇతరులకు ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాను. నా గిన్నె నిండి పొర్లుతున్నప్పుడు అది అలాగే పొర్లి 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 మై కప్ రన్నెత్ ఓవర్. దావీదు గిన్నె నిండి పొర్లుతూనే వచ్చింది జీవితాంతం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో దావీదుని గురించి రాస్తూ, దావీదు దేవుని హృదయానుసారుడై ఉండి దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, పరిపాలన చేసి కాదు, రాజుగా ఉండి కాదు, సేవ చేసి నిద్రించాను.
మన గిన్నె నిండినప్పుడు మనం ఇతరులకు సేవ చేసే భాగ్యంలో నీకు తీసుకురాబడతాం. ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్, నింపబడే సంవత్సరం. రెండోది చూస్తామా? 65వ కీర్తన, Psalm 65 verse 11. 65వ కీర్తన, Psalm 65 verse 11. 65వ కీర్తన 11వ వచనం. Psalm 65 verse 11. సంవత్సరమును నీ దయాకిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము. సారం అనే దగ్గర కొవ్వు మూల భాషలో రాసినారు. దై పాస్ డ్రాప్ ద ఫ్యాట్నెస్. నీ జాడలు సారము లేదా క్రొవ్వు వెదజల్లుచున్నవి. దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని మనకు ధరింపచేస్తున్నాడంట. ఇది దేవుని యొక్క దయాపూర్వకమైన సంకల్పం. ఇది చాలా గొప్పది. దీనికి మనం ఒక పేరు పెడదామా? ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్. సారము కలిగిన సంవత్సరము, క్రొవ్వు కలిగిన సంవత్సరం. ఇది మనం కొవ్వు అని తెలుగులో అంటే కష్టంగా ఉంటుంది. ఇంగ్లీష్లోనైతే టెస్టులు చేయించుకొని వచ్చినామండి, ఫ్యాట్ ఎక్కువ ఉందని చెప్పారు అంటే చాలా పాలిష్గా ఉంటుంది. అలా అదే ఫ్యాట్ ఎక్కువ ఉంది, టెస్టులు చేయిస్తే ఇన్వెస్టిగేషన్లు చేయిస్తే మాలో అని చెప్పడం కంటే కొవ్వు ఎక్కువ ఉంది అని చెప్పామనుకో, అది చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఈ కొవ్వు అనేది దేవునికి శ్రేష్టమైనది. అంటే అర్థం ఏంటంటే బైబిల్లో దేవునికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాదే. యెహోవాదే వాదే అంటే దేర్ ఈజ్ నో అదర్ సెకండ్ పర్సన్ హూ కెన్ ఇంటర్ఫియర్ అండ్ క్లెయిమ్ దట్ ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు మీ. రక్షణ నాకు సంబంధించిందని ఇంకొక వ్యక్తి ప్రవేశించి దాన్ని క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. అన్నీ అలాంటివే. అలాంటి దాంట్లో ఒకటి క్రొవ్వు యెహోవాదే. ఫ్యాట్ బిలాంగెత్ అంటు ద లార్డ్. అది నాదని క్లెయిమ్ చేయటానికి లేదు. అంటే అర్థం ఏంటి? ఆ జంతువులో ఆ బలిలో శ్రేష్టమైనది కొవ్వే. అందుకే కీర్తనకాడు అన్నాడు కదా, నీ వాక్యం నేను చదువుతుండగా అది నాకు రుచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎలాగుంటుందో. ఈరోజు కాదులే, నిన్న కూడా లేదు, అవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. ఆ టైప్ ఆఫ్ ఐటమ్స్ కుజిన్స్ ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు అంటే మామూలు కుజిన్ నేను ముందు చికెన్ మటన్ అది తినేసిపోతా ఉన్నా. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా అంటే దెర్ ఈస్ నథింగ్ దట్ ఈస్ కంపేర్డ్ టు ద ఫ్యాట్నెస్ ఐ ఎంజాయ్ వెన్ ఐ పాండర్ అపాన్ దై వర్డ్. నీ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, నీ వాక్యాన్ని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఇంకా వేరే ఏమీ కనిపించలేదు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. దట్ ఈస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ టేస్ట్. నాన్ వెజిటేరియన్ వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళకి నేను చెప్పాల్సిన పని లేదు. వెజిటేరియన్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. చాలా పరాకాష్ట రుచి ఏంటంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు. కనుక ఈ సంవత్సరం దేవుడు మనల్ని అలాగే చేయాలని కోరుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనల్ని అలాంటి సురక్షితమైన మార్గాలు, క్షేమకరమైన మార్గాలు, ఆశీర్వాదకరమైన మార్గాలు, శ్రేష్టమైన శ్లాఘనీయమైన పరిశుద్ధ మార్గాలు కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. ఆ మార్గాలు కూడా మనం వెళుతున్నప్పుడు దేర్ ఈజ్ ఎ డ్రాపింగ్ ఆఫ్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సారం ఆ మార్గాలు గుండా వెజ్జలబడింది. వెజ్జలడం అంటే ఏంటండి? అసలు కొవ్వు వేయాలంటేనే చాలా కష్టం. ఇప్పుడు కాదులేండి, పాతకాలంలోన ఒకవేళ అలాగ మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా మటన్ ఇచ్చేటప్పుడు కొద్ది కొవ్వు వేయంటే ఎక్కడుంది, ఇక్కడ అక్కడే పెట్టుకొని ఉంటాడు, కానీ వేయటానికి ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు దాన్ని అడిగేవాళ్ళు చాలా తగ్గిపోయినారు. ఎందుకంటే పీపుల్ ఆర్ సో సెన్సిటివ్ అండ్ హెల్త్ కేర్. అందుకని వేస్తున్నా వద్దొద్దు, ఇంకా మాంసంలోనే అక్కడికి కొవ్వు ఉంటే దీని అంతా తీసేసి వట్టి మాంసం మాత్రమే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉండిపోయారు. అంటే విచిత్రం ఏంటంటే దేవుని మార్గాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మన ఆకలి తీరుస్తాడు, మన దాహము తీరుస్తాడు, మన అక్కర తీరుస్తాడు, మన యొక్క పద్ధతుల్లోనికి దేవుడు వస్తాడు. క్షణాల్లో దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. అనేక సందర్భాల్లో మనకు అనిపిస్తుంది ఏదో యేసుప్రభుని నమ్ముకున్నాను, చాలా కష్టాలు కూడా వెళుతున్నాను, యేసుప్రభుని నమ్మని వాళ్ళంతా చాలా బాగున్నారు, పరిస్థితులన్నీ నాకు ప్రతికూలం అయిపోయినాయి, ఏదో ఈ మేఘం తొలగిపోతుంది అనుకుంటే మేఘంతో పాటు ఉరుములు వచ్చేయంటి, ఉరుములు తొలగిపోతున్నాయంటే పిడుగుళ్ళు వచ్చాయంటి, ఇవి తొలగిపోతాయంటే పిడుగులు పడుతున్నాయంటి, ఇవి తొలగిపోతుందని కూడా కొండపోతే వర్షం కురుస్తుంది ఏంటి, ఇవి తొలగిపోతాయనుకుంటే దివసం ఒప్పంలాగా అంతా నా మీదకి వచ్చి పడిపోతుంది ఏంటి, దీంట్లోనే నేను బయటికి రాగలన్నా. అలాంటి పరిస్థితి కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళ్తే అర్థం ఏంటంటే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఒక బైబిల్ పండితుడు ఎలాగన్నాడు, ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఫెయిల్స్ అండ్ ఫ్లాస్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బట్ గ్రేస్ హస్ నెవర్ ఫాలన్ ఫ్రమ్ us.
యేసు ప్రభు కృపలో మనం జీవిస్తున్నప్పుడు అనేకసార్లు ఓడిపోయాం, కృంగిపోయాం, పడిపోయాం, దసిపోయాం. కౌంట్లెస్ టైమ్స్, అసంఖ్యాకమైన సార్లు. ఏ వ్యక్తి అయినా నేను ఇన్నేసార్లు పడిపోయినానని లెక్కించడం సాధ్యమవుతుందంటారా? ఫర్ ఎ బిలీవర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ హౌ మెనీ టైమ్స్ హీ హ్యాస్ ఫాల్టర్డ్, ఫెయిల్డ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. బట్ బైబిల్ సేస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ టైమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో కనీసం ఒక్కసారి కూడా దేవుని యొక్క కృప తప్పిపోలేదు. ఎన్నిసార్లు ప్రార్థన మానేసినాం, ఎన్నిసార్లు దేవుని వాక్యం చదవడం మానేశాం, ఎన్నిసార్లు దేవుని మందిరానికి రావడం మానేశాం, ఎన్నిసార్లు దేవుని గురించి ఇతరులకు ప్రకటించడం మానేశాం, ఎన్నిసార్లు దేవునికి వెలపట జీవిస్తూ దేవుని మీద ఆయాసపడడం కొనసాగిస్తూ వచ్చినాం. అయితే దేవుని కృప ఏనాడు మనం దాటిపోలేదు. వాత్సల్యత నూతనంగా పుట్టుచున్న కారణం చేత యాకోబు సంతతైన మనం లయం కాకుండా ఆయన పాద పద్మముల దగ్గర ఈ రాత్రి చేరి వచ్చినాం. దైవమా, ఇది ఏమి కృప! పాపిని విడవని కృప, తప్పిపోయిన వాడిని విడవని కృప, దాడిపోయిన వాడిని విడవని కృప, దూరమైపోయిన వాడిని విడవని కృప, సిలువకు దూరంగా పరిగెత్తి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా ఆ సిలువ మనల్ని అయస్కాంతం ఇనుమను ఆకర్షించినట్లు ఆకర్షిస్తూనే వచ్చింది. అందుకే వాక్యంలో రాయబడింది, నువ్వెంత దూరం వెళ్ళినా రావాలంటే తిరిగి నా దగ్గర రావాలి. భూమి గుండ్రంగా ఉందన్నట్లు ఎంత దూరమైనా, భూమి యొక్క ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళినా, తూర్పు నుండి పడమరకు వెళ్ళినా తిరిగి రావాలనుకుంటే సిలువేయబడిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. కానీ ఇంక వేరే మార్గం క్రైస్తవానికి లేదు. ఎందుకంటే ఆ సెలవు మన విషయంలో ఎప్పుడు తప్పిపోలేదు, ఆ యేసు రక్తం ఎప్పుడు మన విషయంలో తగ్గిపోలేదు, ఆ కృప ఎప్పుడు మన విషయంలో తక్కువ కాలేదు. ఆయన మనల్ని నడిపిస్తూనే వచ్చినాడు, మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తూ వచ్చినాడు, రకరకాలుగా మన జీవితాన్ని భద్రపరిచి కాపాడుతూ వచ్చినాడు. దసిపోయావా, సోలిపోయావా, కరిగిపోయావా, ఇక క్రైస్తవ జీవితం కొనసాగించలేను, ఇలాంటి ఆలోచన ಮೇಲೆ ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందా? ఇంకా అలసిపోయిన ప్రభు నా చేత కాదు, నేను భక్తుల కంటే గొప్పవాడినేం కాదు, మోషే కంటే గొప్పవాడినేం కాదు, నన్ను తీసుకోను, ఏలియా కంటే గొప్పవాడినేం కాదు, ఆయన కూడా నన్ను తీసుకోను, ఇలాంటి భక్తుల కంటే నేనేం గొప్పవాడిని కాదు. జీవితంలో అన్నీ అనుకున్నట్లు జరగలేదు. ఇంకొకసారి చెప్పనా, నాకంటే మీలో అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, తల నెరిసిన వాళ్ళు ఉన్నారు. జీవితం అంటే మనం అనుకున్నట్లు జరిగేది కాదు. నేను అనుకున్నట్లు ఏది జరగలేదే, చదువులు జరగలేదు, ఉద్యోగం జరగలేదు, తర్వాత పెళ్ళి జరగలేదు, పిల్లలు అలా కాలేదు, లేకపోతే జీవితంలో పరిసరం అలా జరగట్లేదు. అసలు నేను ఒకటి తెలిసినాను, జరిగింది ఒకటి, తానొకటి తెలిసినాను, దైవం ఒకటి తలంచు. అయినా దేవుడు పొరపాటు చేయడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు తప్పు చేయడు. ప్రస్తుత కాలం మనకు అది దుఃఖకరంగా కనిపిస్తుంది, ఇబ్బందికరంగా కనిపిస్తుంది, చేదుగా కనిపిస్తుంది, అది పాత్ర చిరుక పాత్రగా కనిపిస్తుంది. ఎందుకు ఈ పాత్ర నాకు? వై ఈజ్ మీ, నేనే ఎందుకు, నాకే ఈ పాత్ర ఎందుకు, నాకే ఈ రోగం ఎందుకు, నాకే ఈ బాధ ఎందుకు, నాకే ఆర్థిక ఇబ్బందులు ఎందుకు, నాకే ఈ పోరాటాలు ఎందుకు, నాకే అన్ని నా మీద దాడి చేస్తున్నా. వై మీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఎ బిలీవర్ హియర్ అదర్ దెన్ అదర్స్. నేను తప్ప వేరే వారు ఇక్కడ విశ్వాసం లేరా? ఎందుకు ఇవన్నీ నాకే వస్తున్నాయి? రాత్రి అలాగ వెల్లెలకులు పడుకొని ఏడుస్తుంటే, తిరిగే ఫ్యాన్ చూస్తుంటే కళ్ళల్లో నుండి నీళ్ళు మనకు తెలియకుండా సెలయేళ్ళ వల్లే ప్రవహించి దిండును తడిపేసి ఉదయమైందని తెలియకుండా చూస్తున్నప్పుడు పక్షుల కోలాహలం చూసి, ఓహో తెల్లవారిందా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా కన్నపానమలాయను. అలాంటి పరిస్థితులు కొన్ని వెళుతున్నారా? కన్నీరు చూచే దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, గాయాలు కట్టే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు. ఆయన ఒక్క క్షణంలో సమస్తాన్ని చక్కగా బాగుగా చేయగలడు. అదొక ఊరు, ఆ ఊరిలో అల్లంత దూరాన్ని ఒక అరణ్యం ఉంది. అది చాలా దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక జింక ఉంది. అది కాన్పుకు దగ్గరికి వచ్చింది. ఒకసారి నీళ్లు తాగదామని ఒక కొలను వైపు అలాగ జింక పరిగెత్తి వెళ్తూ ఉంది. అలాగ కొలం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక వైపు చూస్తే ఏదో అగ్ని ప్రమాదం జరిగింది. అడవంతా కాలుతూ వస్తుంది, ఫైర్ వెనక.
సరే, నీళ్లు తాగటానికి జింక కానీ గొర్రె కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే కదిలే నీళ్లు, అన్స్టేబుల్ వాటర్ తాగవు, అంటే అటు ఇటు కదులుతున్న నీళ్ళు తాగవు. దీన్ని 23వ కీర్తన 2వ వచనంలో అన్నారు, దౌ లీడెస్ట్ us into the స్టిల్ వాటర్, శాంతికరమైన జలాలు. వాటి ముఖము ఆ నీళ్ళలో ప్రతిబింబం వల్లే కనిపిస్తేనే అవి తాగుతాయి. అలా ప్రతిబింబం వల్లే కనిపించేదాకా ఎదురు చూసి తాగటానికి ఆరంభిస్తే అవి చాలా కొద్ది చిన్న శబ్దానికి ఉలిక్కి పడతాయి. అందుకే ఏదో శబ్దం అయితే ఒక్కసారిగా ఇలాగ చూసింది. ఎడం వైపు ఒక వేటగాడు బాణం గురిపెట్టి జింకను చంపటానికి సిద్ధంగా ఉన్నాడు చెట్టు వెనక. అయ్యో, వేటగాని ఊరిలో నేను చిక్కిపోతున్నానే అని కుడివైపు చూసింది. చెట్టు త్వరలో నుండి సింహము ఆ జింక వైపు దాడి చేయటానికి వస్తుంది. ముందు చూస్తే కొలను దాటిపోలేదు, వెనక చూస్తే అగ్ని, అడవి కాలిపోతుంది, తగలబడిపోతుంది. ఎడం వైపు చూస్తే వేటగాడు బాణం పట్టుకుని అన్నాడు, కుడివైపు చూస్తే సింహం దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. ఇది చేతగానిది, బలహీనమైనది, తప్పించుకోలేనిది. 4 దిక్కులు చూసినా ఎక్కడ సహాయం రాలేదని ఒక్కసారిగా పై దిక్కు చూచింది. ఇలాగ ఆలోచన వచ్చింది, ఎలాగో చనిపోతున్నాను కదా, నీళ్ళలోకి దూకి చనిపోవడం ఎందుకు? ఎలాగో చనిపోతున్నాను కదా, వేటగాని బాణానికి గురై చనిపోవడం ఎందుకు? ఎలాగో చనిపోతున్నాను కదా, వెనక్కి పరిగెత్తిపోయి కాలు చనిపోవడం ఎందుకు? ఎలాగో చనిపోతున్నాను కదా, సింహానికి ఎరై చనిపోవడం ఎందుకు? ఇక్కడ ఎలాగున్నానో అక్కడే చనిపోతే రాయల్ డెత్, డీసెంట్ డెత్, సావైనా చాలా చక్కగా ఉంది కదా అని అనుకుంది. ఇంక అన్నిటికీ సిద్ధపడిపోయాను, చనిపోయేటప్పుడు నీళ్లు తాగి చనిపోదామని. అలాగే నీళ్ళలో నోరు పెట్టింది. ఒక్కసారిగా మేఘావృతమైంది ఆకాశం. ఒక్కసారిగా వేటగాడు బాణం వదలటానికి ఆరంభించినాడు. మెరుపు ఆకాశంలో పుట్టింది. ఆ మెరుపుకు వేటగాని యొక్క బాణం గురి తప్పింది. ఇది జింకకు తగలాల్సింది పోయి జింకకు అల్లంత దూరాన చెట్టు త్వరల దగ్గర ఉన్న సింహానికి తగిలింది. సింహానికి తగిలితే సింహము, నన్ను బాణంతో అరణ్యంలో కొట్టేవాడు ఉన్నాడా అని ఎవరైతే బాణంతో కొట్టారో వాని వైపు పరుగులు తీసింది ఆ సింహం వాని వైపు పరుగులు తీసింది. వెనక చూస్తే కుండపోత వర్షం కురుస్తుంది. వెనక అడవి, చిచ్చురేగిన అడవి చల్లారిపోయింది. కొద్దిసేపు అయిపోయిన తర్వాత వాతావరణం అంతా నిమ్మళం అయిపోయింది. ఆ సరస్సు లేదా నీటి కొలం దాటి ఒక్కసారిగా ఆ జింక గంతులేసి తన దైనందిన కార్యక్రమాన్ని కొనసాగించింది. 1 minute ఈజ్ ఎనఫ్ టు క్లియర్ ఆల్ ద డేంజర్స్. ఇది కథగా కనిపించవచ్చు, వాస్తవం కూడా. ఒక్క మెరుపు వేటగాని గురి తప్పేటట్టు చేసింది. అది ఎవరి మీద పడాలో వాళ్ళ మీద కాకుండా ఎవరి మీద పడకూడదో వారి మీదకి వెళ్ళింది. ఇప్పుడు వేటగాడు, సింహం పోరాడుతున్నాయి. వర్షం వచ్చింది, అగ్ని ఆగిపోయింది. ఈ జింకకు ఎనలేని ప్రాణం వచ్చింది. ఒక సామాన్యమైన బలహీనమైన ప్రతిదానికి ఎరగా మారే జింక విషయమే దేవుడు అంత తాత్పర్యము ఏర్పాటు కలిగి ఉంటే, ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి సిలువ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం పొంది ఆయన పేరు పెట్టుబడిన, ఆయన విలువైన, ఆయన దేవాలయముగా చేయబడిన మన విషయమై దేవుడికి కేర్ లేదా, చింత లేదా? దేవను మారుస్తాం. మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యం. మనకు అన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి, దేవుడికి ఏది అసాధ్యం కాదు. మీకు ఇంకొక కథ చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా, ముందుకు వెళ్ళటానికి ముగించను. అదొక దేశం, భార్యాభర్తలు ఉన్నారు. వారికి 6 మంది పిల్లలు అయ్యారు. 7వ కాన్పు కొరకు కూడా ఎదురు చూస్తున్నారు. అలాంటి భాగ్యవంతులు ఈ దినాల్లో లేరు అనుకోండి. అది ఫిబ్రవరి 11, 1847, మన స్వాతంత్రం రాకమునుపు 100 సంవత్సరాల క్రితం చరిత్ర. 7వ కాన్పు కుమారుడు పుట్టాడు. మాంసపు ముంద చక్కగా ఉన్నాడు, అల్లారే పొద్దుగా ఉన్నాడు. తల్లిదండ్రులు పెంచుకొని ఇంకా పెద్ద చేసి ఇంకా గొప్పవారిని చేయాలని ఆలోచిస్తున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు 3-4 ఏళ్ళకి వచ్చేటప్పుడు స్కూల్కి పంపించాలని అనుకున్నారు. అయితే క్రమేణా ఆ పిల్లవాడు కొంత బలహీనంగా కనిపిస్తున్నాడు మానసికంగా. మిగతా విషయాల్లో మిగతా పిల్లలంతా చురుకుగా కనబడట్లేదు.
వదిన నా పిల్లోడు స్కూల్కి వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకు ఒక ఉత్తరం ఇచ్చినాడు ఆ పిల్లవాడు. లెటర్ కవర్లో పెట్టి, ఫారినర్స్ ఏదైనా కవర్లో పెట్టిస్తారు. అంటే మనల్ని బయటికి పంపించేది కూడా కవర్లో పెట్టే పంపిస్తారు. చాలా మర్యాద ఉంటుంది, అమర్యాదగా కాకుండా. అలాగ పంపిస్తే ఆ ఉత్తరం మీ అమ్మకే అన్నారు కనుక వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చినాడు. వాళ్ళ అమ్మ దాన్ని చదువుకునింది. ఏంటి మా చదువుతున్నా, ఏం రాసిందంటే, ఏం లేదు, నేను రేపటి నుండి స్కూల్కి పంపించొద్దని చెప్పినారు. ఎందుకు మా అంటే, స్కూల్లో నీ స్టాండర్డ్కి చెప్పేంత టీచర్లు ఎవరు లేరంటరా. ఓ, నా అంత స్టాండర్డ్ ఉన్న టీచర్లు ఎవరు లేరా? పిల్లలు ఎప్పుడు స్కూల్ మానేస్తామని ఎదురు చూస్తుంటారు కదా. ఏ కారణం దొరికినా సరే, చిన్న కడుపు నొప్పి వచ్చినా, స్కూల్ డ్రెస్ పాడైపోయినా, షూ పాడైపోయినా, ఏదైనా సరే మానేయటానికి రెడీగా ఉంటారు. ఏదో ఒక కారణం దొరుకుతుంది ప్రతిరోజు. అయితే నేను ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదురా, నేనే నీకు ఇంట్లో చెప్తా. చాలా సంతోషంగా ఉండిపోయాడు. తర్వాత తల్లి పిల్లవాడిని దగ్గర కూర్చోబెట్టుకొని వాక్యం చెప్పడము, తర్వాత లెసన్ చెప్పడం ఆరంభించింది. ఇప్పుడు తల్లి తన కుమారునికి ఒగ్గిపాల్లో పోసి నేర్పిన మాట ఏంటంటే, 22వ కీర్తన 9వ వచనంలో దావీదు అన్నాడు కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నేను గర్భవాసినైనది మొదలుకొని నా దేవుడవు. గర్భములో కూడా దేవుడిని కనిపించినాడా? తల్లి యొద్ద స్తన్యపానం చేస్తున్నప్పుడు కూడా భక్తి ఆ పాలల్లో నుండి ఆయనలోనికి పోషణగా వెళ్ళిందా? ఏం మర్మం ఇది? ఎలాగో వాళ్ళ అమ్మగారు నేర్పించినారు. ఇవన్నీ మనం ఎప్పుడో మానేసినా, ఏదో చదువుకుంటున్నా అలాగే వెళ్ళిపోతున్నా. ఇవి వాస్తవాలు, అక్షర సత్యాలు. మనకు తెలియదు, మనం నమ్మట్లేదు, అందుకే భవిష్యత్తు ఇలాగ విడిపోయాం అనుకుంటా. అప్పుడు ఆ చిన్న పిల్లవాని తల్లి కూడా ఒక వాక్యం, ఫిలిప్పి 4:13, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. అది నేర్పిస్తూ వచ్చింది. ప్రతిరోజు నువ్వు వాకింగ్ కడతా చెప్పాలా, అప్పుడు నీకు బ్రెడ్ అండ్ టిఫిన్ ఇస్తా. రోజు ఒకటేనమ్మా, రోజు నీకు ఇదే ఎక్కువ. సాధారణంగా పిల్లలు మార్పు కోరుకుంటారు. ప్రతిరోజు ఒకే వాక్యం కాకుండా ఈ రోజు ఒక వాక్యం, రేపు ఒక వాక్యము, లేదా క్యాలెండర్ వాక్యం చదివి కంటతో చెప్తేనే నీకు టిఫిన్ అంటే పిల్లలు చేస్తారు చాలామంది. ఇప్పుడు తల్లిదండ్రులు అలాగే చెప్పరులే బ్రదర్, అలాగే చెప్తే ఆడవుతుందంటే వాళ్ళు తినడు. ఇంకా మళ్ళీ వాక్యం చదివి కంటతా చెప్తేనే నీకు టిఫిన్ అంటే ఇంక అంతే, పస్తులే అని అనుకుంటారు. మేము ఉన్నప్పుడు, అంటే మనలో కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు మనకి ఇంత తినటానికి ఆర్భాటం ఉండేది కాదు కదా. ఒక పాక ఉండేది మాకైతే. పాకకి ఉట్టిలు అంటారు, మీకు తెలిసింది అనుకుంటా. కొత్త కాలం వాళ్ళకి తెలియదు, పాతకాలం వాళ్ళకి తెలుస్తుంది. ఒక 3 తాళ్ళు ఉంటాయి. తాడకు మధ్యలోనే కొద్ది ఖాళీ స్థలం ఉంటుంది. దాంట్లో ఒక పాత్ర, ఒక దాంట్లో రాగ సంగటి, ఇంకో దాంట్లో చింతకాయ పచ్చడి పెట్టింటారు. ఇట్లా అలాడేసింటారు పాకలో. ఎప్పుడు అది రెడీమేడ్ ఉంటుంది, ఉదయం నుండి రాత్రి దాకా. ఎప్పుడు ఆకలేసినా వెళ్ళి దాన్ని తీసుకొని అవసరమైన సంగటి వేసుకొని, తర్వాత చింతకాయ పచ్చడి వేసుకొని తినాలి. ఇంక అదే ఆహారం, అదే పంచభక్ష పరమాన్నములు. మాకు అది ఎక్కడ సరిపోతుంది? 1,00,000 భక్షములు భక్షించు లక్ష్మ, ఒక భక్షమ లక్ష్యమా అన్నట్టు ఇంతింత తినేవాళ్ళకి ఆ సంగటి పచ్చడి ఏం సరిపోద్ది? రోజులు మారిపోయాయి. ఇప్పుడు పిల్లలకి అన్నం తినబెట్టడం అనేది ఒక పెద్ద దీక్ష అయింది తల్లిదండ్రులకు కుదరట్లేదు కనుక వాళ్ళ అమ్మమ్మని నాన్నమ్మని పిలిపించుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు వచ్చేదంటే రోజు 3 పూటలు భోజనం పెట్టడానికి. వానికి ఒక గిన్నెలో భోజనం వేసుకొని బయట కాంపౌండ్ వాళ్ళ మీద కూర్చోబెట్టుకొని, పైన టెర్రస్ మీద కూర్చోబెట్టుకొని, ఇదిగో కుక్క పోతుంది చూడు, నక్క పోతుంది చూడు, బఫెల్లో పోతుంది చూడు. ఆ గంట సేపు ఇదంతా అయిపోయిన తర్వాత, లేకపోతే టీవీ ఆన్ చేసి కార్టూన్ నెట్వర్క్ పెట్టి వాడు చూస్తూ ఉంటే నోట్లో ముద్దలు పెడతా ఉంటా. అబ్బా, నాకు అనిపిస్తుంది ఇంకోసారి నాకు అలాంటి బాల్యం వస్తే ఎంత బాగుండే. ఈ యవనస్తు లేదా ఈ చిన్న పిల్లవాని యొక్క తల్లి రోజు ఒక కణత వాక్యము అదే చెప్పాలి. నువ్వు ఇదే ప్రతిరోజు ఇదే చెప్పాలి. చెప్పేదే కాదు, నువ్వు అది రాయాలి కూడా, రాసేదే కాదు, అది వాళ్ళ టెక్స్ట్ మాత్రం తగిలించుకోవాలి. ప్రతిరోజు ఇదే చెప్తున్నావు. అవుమా, నీకు ప్రతిరోజు ఇది నేను నరాల్లో అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా జీర్ణించుకోవాలా. చెప్పు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. నన్ను బలపరచువా అని యందు నేను సమస్తము
చేయగలను. చూడండి, 7 మంది పిల్లల్ని చూసుకోవాలంటే ఎంత కష్టమండి. భర్తను చూసుకోవాలా, మళ్ళీ వేరే చిన్న చిన్న పనులన్నీ చూసుకోవాలి. ఇవన్నీ ఆ దినాల్లో చేసినారు. అందుకే చాలా పటిష్టంగా ఉన్నారు. ఇప్పుడు 2 పిల్లల్ని చూసుకోవటానికి వాళ్ళకి చేతగాక అమ్మమ్మని నాయనమ్మని పిలిపించుకొని మళ్ళీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఆ పనులు అప్పగించి, వీళ్ళు చేత కాకుండా వాళ్ళకి షుగర్ వచ్చి వీళ్ళకి షుగర్ వచ్చి అందరు కలిసి తిరిగి మాత్రలు వేసుకొని తర్వాత కథ ఏంటంటే, ఆ పిల్లవాడు చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా, అంటే వాళ్ళ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్ళడం ఆరంభించింది. కొద్దిగా పెద్దోడైన తర్వాత ఉదయము ఆ ఊర్లో నుండి వేరే ఊరికి వెళ్ళే రైలు, ఇప్పుడు మీ విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళే ఒక రైలు లాంటి దాంట్లో వార్తాపత్రికలు తీసుకొని ఉదయం అంతా వార్తాపత్రికలు అమ్మేవాడు. ఇంకా తర్వాత వార్తాపత్రికలు అయిపోయింది, ఉదయం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం సాయంకాలం అంటే అవి తీసుకోరు కదా. అప్పుడు ఏంటంటే మన బ్రెడ్ అంటాం కదా, బన్ను. ఆ బన్నులోకి మామూలుగా మనము స్వీట్ పెట్టుకొని తింటుంటాం కదా, కొంతకాలం అప్పుడు తింటూ ఉంటారు అక్కడ. ఇప్పటికీ సైకిల్ మీద అమ్ముతుంటారు దాన్ని, పాలకోవా బన్న పెట్టుకొని తింటూ ఉంటారు. ఇప్పుడు అలాంటిది పాలకోవా బన్న లాంటిది అమ్మడం ఆరంభించినాడు. అలాగే ఇంటికి పోషణలో తన యొక్క వంతు కూడా ప్రయాసపడుతూ వచ్చినాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత న్యూస్ పేపర్లు అన్నీ అమ్మట్లో చాలా ప్రావీణ్యం సంపాదించినాడు. బన్ అమ్ముతున్నాడు. అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత తనకి చాలా రకాలైన ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు అభ్యాసం చేయటానికి ఆరంభించినాడు. అవి దేవుడు ఆరంభంలో సక్సెస్ అయ్యలేదు, కానీ చివరిలో విజయం చేసినాడు. చాలా గొప్ప వ్యక్తి అయ్యాడు. ప్రపంచంలో ఆయన లాంటి శాస్త్రవేత్త ఇప్పటిదాకా పుట్టలేదు, పుట్టబోడు. 12 ఏళ్ళకి చెవుడు వచ్చింది, జ్వరం వచ్చినందుకు. ఆయన లేకపోతే ఈ దినాన్ని మనం ఇక్కడ లైట్లో కూర్చోలేము. ఆయన పేరే థామస్ ఆల్వా ఎడిసన్. 1000 పేటెంట్లు వచ్చినాయి ఆయనకి. ఒక పేటెంట్ 2 పేటెంట్లు రావటానికే తల ప్రాణం తోక్కొస్తుంది. 1000 పేటెంట్లు వచ్చినాయి. 1000 పేటెంట్లు ఎవరికి రాలేదు? ఐజాక్ న్యూటన్కి రాలేదు, తర్వాత ఐన్స్టీన్కి కూడా 1000 పేటెంట్లు రాలేదు. వాడు గొప్ప శాస్త్రవేత్తలే. కానీ ఇలాంటి లైట్లు ఈ దినాన్ని ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ఇక్కడ ఎవరైనా ఉన్నా, మైక్ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా అందరూ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ పాటికి ఎలక్ట్రిసిటీ ఉద్యోగాలు లేవు, కరెంటు బల్బులు లేకపోతే ఉద్యోగాలు లేవు కదా, వెళ్తారు లేదు కదా. ఒక చెవిటి వ్యక్తి స్కూల్లో నువ్వేమి తరమగావు అన్నట్లుగా పంపించిన వ్యక్తికి ఇలాగూ దేవుడు ఆశీర్వదించినాడు. తల్లి నేర్పిన వాక్యం, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. ఆల్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఆల్ త్రూ హిమ్ దట్ స్ట్రెంగ్థెనెత్ మీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుడు, సైంటిస్ట్ అయ్యాడు, శాస్త్రవేత్త అయ్యాడు. తిరిగి వాళ్ళమ్మ కొంతకాలానికి చనిపోయింది. తర్వాత వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ బైబిల్ చూడాలని అనుకున్నాడు. ఒకరోజు వచ్చి వాళ్ళమ్మ బైబిల్ చూస్తే కవర్ కనిపించింది. ఆ కవరు తన స్కూల్ ప్రిన్సిపల్ రాసిన కవరు. ఏంటి అని ఉత్తరం తెరిచి అవుతే ఇలాగ రాసినారు: డియర్ పేరెంట్స్, ప్రియమైన తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపల్ రాయి ఉత్తరం ఏమనగా, మీ పిల్లవాడు చెవిటోడు, మొద్దోడు, ఆయనకు చదువు అంటదు, వాడిని మేము స్కూల్లో పెట్టుకొని మిగతా పిల్లలను కూడా ఇలాగ చేయలేమో. ఈజ్ ఫిట్ ఫర్ నథింగ్, దేనికి యోగ్యుడు కాదు, వారిని మీ ఇంట్లోనే పెట్టుకోండి, స్కూల్కి దయచేసి పంపించొద్దండి. ఆ ఉత్తరాన్ని తల్లి అత్తుకునింది. కొడుకు అలాగే చెప్పింది. కొడుకు విద్యాబుద్ధులు నేర్పింది, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం నేర్పింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే కుమారునిగా తల్లి చేతుల్లో నుండి కుమారుని సిద్ధపరచింది. సంవత్సరం అనే దయా కిరీటం ద్వారా, జాడలు సాధం వెజలడ్ ద్వారా దేవుడి కొరకు బలమైన శాస్త్రవేత్తగా మారాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, అమెరికాలో ఆయన పార్క్స్ 2 ఉన్నాయి. టెక్సాస్లో ఒకటి ఉంది, న్యూయార్క్లో ఒకటి ఉంది. న్యూయార్క్లో ఆయనకు సంబంధించిన, అంటే ఆయన ఇన్వెన్షన్స్ ఏవేవైతే కనుగొన్నాడో అవన్నీ ఒక మ్యూజియం మాదిరి ఏర్పాటు చేసినారు. చివరికి ఆయన చనిపోయేటప్పుడున్న ఆ ఫోటో దగ్గర బైబిల్ ఇలాగ తెరిచినారు. ఏ వాక్యం పెట్టారో తెలుసా? అక్కడ బైబిల్, తెరిచిన బైబిల్ ఫిలిప్పీ 4:13 పెట్టి ఇలాంటిది ఒకటి బుక్ మార్క్ పెట్టినారు. దానికి ఇదే హైలైట్ చేసినారు: నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను. ఒక్క వాక్యము, ఒక్క తల్లి, ఒక్క కుమారుని ద్వారా ప్రపంచాన్ని మార్చింది.
ఇక్కడ దేవునికి అలాంటి స్త్రీలు లేరా? అలాంటి తల్లులు లేరా? అలాంటి దేవుడు ఉన్నాడు. యేసు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా ఉన్నాడు. మనుషులు మారారు, వ్యక్తులు మారారు, స్త్రీలు మారారు, పురుషులు మారారు, పిల్లలు మారారు, సమాజం మారింది, దేవుడు మారలేదు. అనేకసార్లు మనకు అస్వదృష్టి. మా కొడుకు చదివితే చాలు, క్లాస్లో ఫస్ట్ వస్తే చాలు. ఎంత పూర్ ఐడియా తెలుసా అది? ఇంకోసారి చెప్పనా, మీరు ఏమనుకోవద్దండి. మా కొడుకు ఫస్ట్ బ్రదర్, టాపర్ బ్రదర్, క్లాసేనా, సో సాడ్. నేను ఇలాగ చెప్తున్నా, మీరు క్లాసులో పాస్ అయ్యేదే గొప్ప సంగతి బ్రదర్, మీరు పైన నిలబడి చాలా చెప్తారు కానీ క్లాస్ టాపరా, 1 among the 10 people టాపర్సా, మొదటి టాపర్స్లో 10లో ఒకళ్ళ. దేవుడు ఏం చేయాలని కోరుతున్నాడు తెలుసా? నువ్వు తలగా ఉందవో. ఎన్ని తలలు ఉంటాయి చెప్పండి? 1. తలగా ఉందో అని వాక్యం అక్కడ ముగించబడలేదు. మళ్ళీ ఏం రాశారంటే, తోకగా ఉండవు, దౌ షల్ నాట్ బి ఎ చైల్డ్. ఉండవు అనేది కూడా రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ వాక్యం వాస్తవమా కాదా? ఏ తల్లులు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ కుమారులు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ భర్తలు అయితే ఈ వాక్యం నమ్ముతారో, ఏ సమాజం, ఏ సంఘం అయితే ఈ వాక్యం నమ్ముతుందో, వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఏ ఆటంకమో చూడట్లేదు. ఈ వార్షికోత్సవ సందర్భాన సంవత్సరం అనే దయాకీటలు దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా, మన క్లాసులో టాపర్ కాదు, దేవుడు ప్రపంచంలో టాపర్ చేయాలని కోరుతున్నాడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నేను ఇలాగ చెప్తుంటే కొంతమంది కానీ చెప్పడానికి చాలా సులభం బ్రదర్, డిఎస్సిలో కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. అవును, చిన్న చిన్న ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలకు కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. తర్వాత చిన్న ఫార్మసిస్టులు, పారామెడికల్ ఉద్యోగాలకు కూడా క్వాలిఫై కాలేకపోతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ప్రపంచ చరిత్ర తెలుసు కదా, బల్బులు చూస్తున్నారు కదా, గ్రామ్ఫోన్ రికార్డ్స్ వింటున్నారు కదా. మరి ఇవన్నీ ఎలాగ సాధ్యమయ్యాయి? చెవిటి వాడికి సాధ్యమైంది, న్యూస్ పేపర్లు అమ్ముకునే వాడికి సాధ్యమైంది, బన్ను తర్వాత అదేంటి స్వీటు కోవ అమ్ముకునే వాడికి సాధ్యమైంది. స్కూల్ వీడి పనికే రాడు. ఈజ్ నాట్ టాపర్, ఈజ్ నాట్ 1 among the 10 టాపర్స్, ఈజ్ నాట్ స్కూల్ ఫస్ట్, ఈజ్ ఏ స్కూల్ డ్రాప్ అవుట్. ప్రపంచం తలకిందలైపోయేటట్లుగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకోగలడంటే ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలా? దేవుని జనమ, యవనస్తులారా, తల్లిదండ్రులారా, విశ్వాసులారా, సేవకులారా, కాపర్లారా, ఉపదేశకులారా, దేవుడు సంవత్సరాలు మనకు పొడిగించే ఉద్దేశం అదే. ఆయన కొరకైన దేదీప్యమైన నక్షత్రాల వలె, తారాజువుల వలె ఆకాశంలో ప్రకాశింపచేయాలని. ఇంతెందుకులే బ్రదర్, మా దారిని వచ్చేసాం, ఏదో వినేసినాం, ఆ తర్వాత ఏదో భోజనం చేసేసి మా దారిని మేము వెళ్ళిపోతాం, ఇంక ఇవన్నీ జరుగుతూనే ఉంటే వాస్తవం అలాగే ఉంటాం. ప్రభువా, నన్ను మార్చవా. నీ వాక్యం ప్రపంచాన్ని మార్చింది, ప్రజలను మార్చింది, నన్ను మార్చి. ఈ వాక్యానికి శక్తి ఉంది. మనిషికి లేదు, పరిస్థితులకు లేదు, విశ్వాసులకు మన దగ్గరకు మనకి లేదు. బట్ దిస్ వర్డ్ హ్యాస్ పవర్. ఫిలిప్పీ 4:13 ప్రకారం నన్ను బలపరచువాని అందు నేను సమస్తాన్ని చేయగలని సందేశం వచ్చినప్పుడు దేవుడు చేయటానికి సమర్థుడు. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నాలో నూతనపరచు. 2 సంవత్సరాలు వచ్చినాం, ఇంకా 3 చూడాలి, 5 చూడాలంటే టైం అయిపోయింది. మొదటిది ఇయర్ ఆఫ్ ఫిల్లింగ్, నింపబడే సంవత్సరం. రెండవది ఇయర్ ఆఫ్ ఫ్యాట్నెస్, సారము వెజలబడే లేదా క్రొవ్వు వెజలబడేది దిన సంవత్సరం. మూడవది చూసి ముగిస్తామా? హబక్కుకు 3:2. హబక్కుకు చాప్టర్ 3:2. రివైవ్ దై వర్క్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద ఇయర్స్. యెహోవా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. ఏంటది? ఇయర్ ఆఫ్ ఫెలోషిప్. దేవుడితో హబక్కుకు సహవాసం, దేవుడి యొక్క కార్యములతో హబక్కుకు సహవాసం, దేవుని వాక్యముతో హబక్కుకు సహవాసం. అండ్ దట్ ఫెలోషిప్ హెస్ నెవర్ ప్రూవ్డ్ టు బి ఇన్ఫీరియర్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఆ సహవాసం తక్కువైందిగా ఏనాడు ఆయన భావించలేదు. బహుశా మనం దేవుని యొక్క సహవాసం, దేవుని వాక్య సహవాసం, దేవుని ప్రజల సహవాసం, దేవుని సంఘ సహవాసం, దీంట్లో మనం చాలా తక్కువగా ఆలోచిస్తుంటాం కనుక వేరే దానికి సహవాసం, సోషల్ మీడియా సహవాసం, అదేంటి స్మార్ట్ ఫోన్ సహవాసం,
ఇంకా రకరకాలైన సహవాసాలు మనం మునిగి తేలుతుంటాం. అందుకే ఎక్కడున్నామంటే పుట్టినప్పుడు ఎలాగున్నామో చనిపోయేటప్పుడు కూడా అలాగే ఉంటాం. ఆత్మీయమైన మరగుజ్జులుగా మనం మిగిలిపోయాం. జక్కని గురించి చాలాసార్లు మాట్లాడుతుంటారు, కానీ ఆత్మీయంగా మనం అందరం చెక్కాలంటే తప్పంటారా? ఆత్మీయంగా రక్షణ పొందినప్పుడు బహుశా ఎక్కడున్నామో దాదాపు ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఏం పెద్ద తేడా అనిపించట్లేదు. వెంట్రుకలు నెరిచినాయి, తల వెంట్రుకలు. కొంతమందికి బట్టతలు వచ్చింది, కొంతమంది వృద్ధాప్యంలోకి వచ్చినారు. అయితే ఆత్మీయంగా ప్రభు కోరినట్లు హబక్కుకు వలె దేవునితో సహవాసంలోనికి, దగ్గరలోనికి, ప్రభువుని చూసే సన్నిధిలోనికి, ఆయన దేవుడు తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా మౌనముగా ఉందనుగాక. ఆ కారణం చేత దేవుని బట్టి తనకు తానుగా గొప్ప అనుభవంలోనికి తీసుకురాబడ్డాడు. తన ద్వారా తన చుట్టూన ఇశ్రాయేల్ నా దినాల్లో ఉద్యమంలోనికి తెచ్చినాడు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, రివైవ్ దై వర్క్, నీ పని ఉజ్జీవింపజేయండి ఇన్ ద మీస్ ఆఫ్ ద ఇయర్స్. దేవుడు మన వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలు ఉజ్జీవింపచేయాలని కోరుతున్నాడు. అంత ఉద్యమం రావడానికి మొట్టమొదటి హేతు ఏంటంటే మనమే. అది వ్యక్తితో ఆరంభిస్తాడు. ఎవరీ రివైవల్ స్టార్ట్స్ విత్ ద ఇండివిజువల్ పర్సన్. ఈ పర్సన్ ఈజ్ నాట్ రివైవ్డ్, ఫ్యామిలీ ఈజ్ నాట్ రివైవ్డ్. If the family is not revived, church is not revived. If the church is not revived, society is not revived. ఒక వ్యక్తి ఉజ్జీవింపబడకపోతే కుటుంబం ఉజ్జీవింపబడదు, కుటుంబం ఉజ్జీవింపబడకపోతే సంఘం ఉజ్జీవింపబడదు, సంఘం ఉజ్జీవింపబడకపోతే సమాజం ఉజ్జీవింపబడదు. ఉజ్జీవం లేకపోతే ఏమని అర్థము? డెడ్. 85వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, యెహోవా నీ యందు మేము సంతోషించినట్లు మమ్మను మరలా బ్రతికించుము. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం రివైవ్ us that we may rejoice in thee. మీ యందు మేము సంతోషించినట్లు మమ్మల్ని బ్రతికించమంటే అర్థం ఏంటి? మేము చనిపోయినాం. ఆధ్యాత్మికంగా స్పర్శ లేకుండా చనిపోయినామంటే అర్థం ఏంటంటే స్పృహ ఉండదు. పలానా వాళ్ళు వచ్చారక్క ఒకసారి చూడండి, మీ నాన్నగారు వచ్చారు, స్పృహ లేదు. అమ్మ వచ్చింది చూడండి, స్పృహ లేదు. సేవకుడు వచ్చాడు ప్రార్థన చేయడానికి, స్పృహ లేదు. We became such a senseless believers. దేవుడు మాట్లాడుతున్నాడు, స్పృహ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు, స్పృహ లేదు. దైవిక కార్యక్రమాలు, స్పృహ లేదు. స్పృహ ఎవరికి ఉండదండి? చనిపోయిన వాళ్ళకు ఉండదు. అలాగే రోగం వచ్చిన వాళ్ళకి కూడా స్పృహ ఉండదు. షుగర్ ఎక్కువైన వాళ్ళకి కూడా స్పృహ ఉండదు. అందుకని వాళ్ళ కాలు సరిగే స్థలాల్లో పడవు, ఎక్కడంటే ఇక్కడ పడుతుంటారు. కాలుకి తగిలిందా లేదా, ఇక్కడ భూమి ఉందా లేదా, ఇక్కడ ఏమైనా మనకు సపోర్ట్ ఉందా లేదా, స్పృహ ఉండదు కాళ్ళకి. ఆధ్యాత్మికంగా మనం కూడా అలాగ అయిపోయాం. దేవుడు స్పృహలోకి పోతే ఈ రాత్రి మనల్ని తిరిగి స్పృహలోనికి తీసుకుని వచ్చి బాగు చేయాలని కోరుతున్నాడు. ఇష్టపడితే చివరికి ఒక్క వాస్తవం చెప్పి నేను ముగించిన. భారతదేశాన్ని దేవుడు ఆధ్యాత్మికంగా 3 వ్యక్తుల ద్వారా ప్రభావితం చేసినాడు. 3 పంజాబ్ నుండి వచ్చినారు. మొదటి వ్యక్తి కర్తార్ సింగ్, రెండవ వ్యక్తి సాధు సుందర్ సింగ్, మూడవ వ్యక్తి మీ అందరికీ తెలుసు మదర్ భగత్ సింగ్. ఇప్పుడు నేను మొదట కర్తార్ సింగ్ని గురించి ఎక్కువ చెప్పలేను, సమయ అద్దుబాటును బట్టి. సాధు సుందర్ సింగ్ గారిని గురించి కూడా ఎక్కువ చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పి ముగిందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన పేరు సుందర్ సింగ్. సాధు అనే తర్వాత పెట్టిన పేరు రక్షణ పొందిన తర్వాత. మొదట వాళ్ళ నాన్నగారు అమ్మగారు సుందర్ సింగ్ అని పెట్టుకున్నారు. చాలా ధనవంతులు. పంజాబ్ రాష్ట్రము 5 నదులు ప్రవహించే రాష్ట్రం. గోధుమలు ఎక్కువగా పండిస్తారు. కృష్ణా కంటే గోదావరి కంటే సారవంతమైంది ఆ రాష్ట్రం. వాళ్ళు చాలా ధనవంతులు. ఎంత ధనవంతులు అంటే వాళ్ళ పొలంలో ఒక ఏమంటారు మీరు, ఒడ్డు మేరని, కృష్ణా జిల్లాలో ఏమంటారమ్మా, మేరేనా, పొలంలో గట్టు ఉందనుకోండి, ఇక్కడ మీది ఇక్కడే లాస్ట్. ఈ పొలం గట్టు నుండి చూస్తే అవతల పొలము, వాళ్ళ పొలంలో చివరి గట్టు కనపడదంట. మనం చెప్తే ఎంత పొలం ఉందంటే 5 ఎకరాలు, 10 ఎకరాలు ఉందంటే 100 ఎకరాలు ఉంటుంది. అంటే చూస్తే కనిపిస్తుంది. ఈ గట్టు నిలబడితే ఆ గట్టు కనిపిస్తుంది. ఆయన అలా కాదు, ఈ గట్టు నిలబడి చూస్తే అవతల గట్టు కూడా కనిపించినంత విస్తారమైన పొలాలు గల పెద్ద భూస్వామి. 16వ సంవత్సరంకి వచ్చేటప్పటికి దేవుని గురించి జిజ్ఞాస వచ్చింది. నిత్యశివుడు ఎవరో తెలుసుకోవాలని ఇష్టపడినాడు. వదిన దేవునితో ఇలాగ అన్నాడు, ఎవరో దేవుడా నీ పేరు నాకు తెలియదు, కానీ నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ప్రత్యక్షపరచుకో. నువ్వు ప్రత్యక్షపరచుకోకపోతే పలానా సమయంలోగా మా ఇంటి పక్కన ఒక రైలు పోతుంది, ఆ రైలు ట్రాక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు ఆ ట్రాక్ దగ్గరికి వెళితే
యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ రూపంలో ఆయనకు ప్రత్యక్షమైంది. ఆ శిలువను సూచించినాడు. జీవితం మార్చబడింది, పాపాలు క్షమించబడ్డాయి, ఆ మరణం నుండి తప్పించబడ్డాడు, ప్రభు కొరకు జీవించడానికి పూనుకున్నాడు. ఆ సంగతి వాళ్ళ నాన్నగారికి తెలిసింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు, ఏంట్రా ఇలాగ యేసుప్రభుని నమ్ముకున్నానని. ఎస్, అవును. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్పారంటే, యేసుప్రభుని విడిచిపెడితే నా ఇంట్లో ఉండు, ఇంటి ఆస్తికి వారసుడు. యేసుప్రభుని నిరాకరిస్తే కట్టుబట్టలతో కాదు, దిగంబరిగా నా ఇంట్లో నుండి వెళ్ళు, నువ్వు కట్టుకున్న బట్టలు లేదు తెచ్చినవి. కొంతమంది ఎప్పుడైనా సాక్ష్యం చెప్పమంటే వాళ్ళు చెప్తుంటారు కదా, నేను యేసుప్రభుని నమ్ముకున్నందుకు మా ఇంట్లో నన్ను కట్టుబట్టలతో పంపించినారని. మంచిది, ప్రభుకు స్తోత్రాలు. కట్టబట్టలతో నన్ను వచ్చిన. అంతకుముందు వెళ్ళిన భక్తుల కట్టుబట్టలు కూడా లేవు. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు అన్నారు, నాన్న నాకు ఒక 5 నిమిషాల సమయం ఇవ్వు. సరే. ఆయన ఇంట్లో నుండి బయటికి వెళ్ళి, వాళ్ళ పొలం ఉంటుంది కదా, అటు తోటలో తమలపాకు తోటలలో రకరకాలు ఉన్నాయి, అక్కడ మోకరించి ఇలాగ ప్రార్థన చేసినాడంట. ప్రభువా, పాపైన నా కొరకు నువ్వు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చినావు. నిన్ను సేవించడానికి నేను ఇల్లు విడిచిపోవడం గొప్ప త్యాగమేమీ కాదు. నరపురుగైన నా కొరకై నీవు సమస్తాన్ని విడిచిపెట్టి దిగంబడిగా ఈ భూమి మీదకి వచ్చిన నీ కొరకు నేను దిగంబడిగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం గొప్ప త్యాగమేమి కాదు. నా కొరకై నీవు సెలవులో సామాన్యంగా వేలాడదీయబడ్డా, నీ కొరకై నేను ఇంట్లో నుండి తరం వేయబడ్డా గొప్ప త్యాగమేమి కాదు. పాపి అయిన నా కొరకై నువ్వు చేసిన త్యాగముతో పోలిస్తే నా త్యాగం ఎన్నికైనది కాదు. నేను నీ కొరకు వస్తున్నాను, ఇలాగే నన్ను స్వీకరించు. తమలపాకల తోటలు, అరటి తోటలు ఉన్నాయి కదా, దాంతో మన ఆదాం గుర్తొచ్చినాడేమో. కచ్చడాలు తయారు చేసుకున్నాడు. తన డ్రెస్ తీసేసినాడు, కచ్చడం ఒకటి కట్టుకున్నాడు. ఆ డ్రెస్ తీసేసి ఇంకొక అలాంటి తమలపాకులు అరటిపాకులతోనే ఒక పెట్టె మాదిరి తయారు చేసి, అంటే ఒక కవర్ మాదిరి తయారు చేసి తను వేసుకుని డ్రెస్ దాంట్లో పెట్టి దాన్ని కొద్దిగా సీల్ చేసి, అంటే సీల్ అంటే ఫెవికల్ కాదు, మామూలు అవే ఉంటాయి కదా, ఇట్లా పుల్లలు ఉంటాయి కదా, పుల్లలనే కూర్చి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్నకు అర్థమైపోయింది సీన్. వీడు ఉంటాడు అనుకున్నానే, బట్టలు వదిలేసి తమలపాకు అరిటాకులతో దట్టి చుట్టుకొని పోతే ఆయనకు అర్థమైంది వీడు వెళ్ళేటట్టున్నాడు. అప్పుడు చెప్పాడంట, నాన్న నాకు ఇచ్చిన బట్టలు ఇదిగో ఈ తమలపాకుల కవర్లో పెట్టేశారు, ఇక్కడ ఉన్నాయి, నేను వెళ్ళిపోతాను. తల్లి తండ్రి అలాగే చూస్తుండిపోయారు, కన్నీళ్ళు కారిపోతున్నాయి. వెళ్ళాడు. కథ కట్ చేస్తామా? ఆ దినాల్లో ఇంకా స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. యేసు ప్రభువుని ఇతరులకు పరిచయం చేయాలంటే సూటు బూటుతో తెల్లోళ్ళ మాదిరి పరిచయం చేస్తే తెల్లోళ్ళ దేవుళ్ళు అనుకుంటున్నారని, భారతీయులు భక్తి వైరాగ్యాలతో ఉన్నప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటారో వాడితో పరిచయం చేయాలని అనుకున్నాడు యేసు ప్రభుని లోకానికి, భారతదేశానికి. అందుకే కాళ్ళకు చెప్పులు లేకుండా, తల వెంట్రుకలు కత్తిరించుకోకుండా, గడ్డం కూడా కత్తిరించుకోకుండా కాషాయ వస్త్రాలు భక్తి కలిగినట్లుగా అలాగ వేసుకొని ఆ స్థలాల్లో తిరుగుతుంటే అప్పుడు అన్నారు, ఆయన పేరు సుందర్ సింగ్. అప్పుడు సాధువులే ఉన్నాడు, సాధు సుందర్ సింగ్ అని వచ్చి. సుందర్ సింగ్ అంటే మనకు గుర్తురాదు, కానీ సాధు సుందర్ సింగ్ అంటే వెంటనే ఆయన వస్త్రాలు ఆయన అంతా ఒక్కసారిగా వెలిగిపోతుంది. సరే, కథ కట్ చేస్తే చివరికి యేసుప్రభుని గురించి ఆయన ప్రకటిస్తూ ఇలాంటి ఒక సామాన్యమైన చిన్న గ్రామానికి వచ్చినాడు. అంటే మీది ఒక పెద్ద సిటీ అనుకోండి, గ్రామానికి వచ్చి సాయంకాలం పూట ఇలాగ మీటింగ్ పెడితే యేసుప్రభుని గురించి ప్రకటిస్తే చాలామంది రక్షణ పొందలేదు, తీర్మానం చేసుకోలేదు. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడున్న మీటింగ్ నిర్వహించిన ఒక విశ్వాసులు ఏం చెప్పారంటే, బ్రదర్ మీకు పక్కన ఒక ఇల్లు గది ఉంది, ఆ గదిలో మీరు పడుకోండి, ఉదయం దాకా బయటికి రావద్దండి. వాళ్ళకి నిబంధనలు పెడితే కష్టంగా, ఉదయం దాకా బయటికి ఎందుకు రాకూడదంటే, లేదు బ్రదర్ ఇక్కడ అన్ని అడవులు ఉన్నాయి కదా, కొండలు ఉన్నాయి, ఈ ఊర్లో సింహాలు తిరుగుతున్నాయి, అవి రాత్రిపూట తిరుగుతాయి, మీరు బయటకు వస్తే ప్రమాదం ఉంది, అందుకే రావద్దని చెప్తున్నా.
తెల్లవారిన తర్వాత మీరు బయటికి రండి. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పడుకున్నారు. ఈయన సింహపిల్లకి నిద్రెట్ట పడుతుంది, ఎవరు రక్షణ లేదు. ఇంత వాక్యం చెప్పాను, పాపక్షమాపణ లేదు. ఎలాగొచ్చారు అలాగే కఠిన హృదయంతో వెళ్ళిపోయారు. ఎవరికి వదిలించబడాలంటే నేను పడుకుంటే కుదరదు. మధ్యరాత్రి అందరూ పడుకున్న తర్వాత 12 గంటలకు తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. చిమ్మ చీకటి, అమావాస్య. బయటికి వెళ్ళి ప్రార్థన చేయాలనుకున్నారు. ఊరికి వెలపట అల్లంత దూరానికి వెళ్ళాడు. కొండలు మధ్యలో నీటి కొలంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించి మోకరించి ప్రార్థన చేయడం ఆరంభించినాడు. ప్రభువా, ఈ ఊరిని కరుణించు, ఈ ఊరిలోకి రక్షణ దయచే, ఈ ఊరిని ఉద్యమం అనుగ్రహించు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు. దాదాపు 4 గంటల ఆ ప్రాంతానికి ఆ సమయంలో ఏదో అలజడైంది. ఏంటో అలజడైంది. కళ్ళు తెరిచి చూస్తే ఒక సింహము ఆయన దగ్గరికి మెల్లగా అడగలేస్తా వచ్చింది. మనమైతే ఎలాగ స్పందిస్తాం? అంత దూరం పోతే కదా స్పందించటానికి. సింహం అంటేనే ఇంట్లోనే పడి ఉంటాం, ఉదయం వేరే వాళ్ళు వచ్చి తలుపు కొట్టేదాకా. ఈ సింహ పిల్లలు, ఇది గొర్రె పిల్లలు, అందుకే అలాగే ఉంటుంది. సింహ పిల్లలు అలాగ ఉండవు. మీకు తెలుసు కదా, మన ఇంట్లో పెంపుడు జంతువులు, పిల్లి కానీ కుక్క కానీ మనల్ని ప్రేమిస్తున్నాయంటే అవి 2 సైకిల్ చేస్తాయి. అవి ఏంటో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఆయన ఆ సింహాన్ని చూసిన వెంటనే ఇట్లా చేతులతో పిలిచినాడంట. మన ఇంట్లో కూడా కుక్కని పిల్లిని అలాగ పిలిచినామనుకో 2 చేస్తాయి. మొదటిది ఏంటంటే మన మీద అభిమానంతో తోక కదుపుతుంది, అంటే మనకి పూర్తిగా అది అభిమానంలోనికి వచ్చిందని. రెండవది ఏంటంటే తల ఉంచుకుంటుంది, అంటే ఐఎమ్ సో సబ్మిసివ్ టు యూ, ఐ కెనాట్ గో అవుట్ ఆఫ్ యూ. ఆ తల దించుకొని తోక కదిలిస్తూ మన దగ్గరికి వచ్చి మనకు స్పర్శగా అలాగ తగలతో తిరుగుతూ ఉంటే దానికి కలిగే అనుభూతి, మనకు కలిగే అనుభూతి చెప్పలేము. అందుకే కొంతమంది మనుషుల కంటే కుక్కని పిల్లిని ఎక్కువ ప్రేమిస్తుంటారు. అట్లా అలాగ సింహాన్ని ఇలాగ పిలుస్తుంటే తల ఉంచుకొని తోకాడిస్తూ ఆయన దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన ఇలాగ 2 చేతులు ఇలాగ పెడితే ఆ సింహం నోడుతూ ఈ చేతులు అంతటిని స్పృశించి దాని తర్వాత ఆయన చుట్టూ తిరిగి ఆయనకి వేడి కలిగించడానికి, చలి ఎక్కువ కదా అక్కడ, వేడి కలిగించడానికి ఆయన పక్కనే పడుకొని దాని తోకతో ఆయన అలాగ చుట్టేసిందంట. తెల్లవారుదాకా ప్రార్థన చేశాడు, ప్రార్థన పరడు సింహపు పిల్ల. తెల్లవారింది. గ్రామాలు మీకు తెలుసు కదా, ఉదయాన్నే లేస్తారు ప్రజలు. లేచి వాళ్ళ పనుల కొరకు ఇంట్లో నుండి అలాగ బయటకు వస్తున్నారు. ఎవడో పొరపాటుని దృశ్యం చూశాడు, కనిపించింది. అక్కడ సింహం ఉందిరే, పరిగెత్తి ఊర్లో చెప్పాడు. వాళ్ళంత కర్రలు అవి ఇవన్నీ పట్టుకొని సింహం అని వచ్చినారు. కొద్దిగా దూరం అయిపోయిన తర్వాత నిలబడి చూసినారు. ఎవరు? సింహం ఒకటే ఉందా? లేదు, సింహం ఒక ఆయన చుట్టూ తిరుగుతుంది. ఎవర్రా ఆయన? తిని తిరుగుతుందా, చంపి తిరుగుతుందా, రక్తం తాగి తిరుగుతుందా? ఆయన మోకాళ్ళ మీద ఉన్నారు. ఎవరైనా అలాగ చూస్తుండిపోయారు. వీరి కేకలు శబ్దానికి సింహం ఆయన చుట్టూ తిరిగిన తర్వాత మెల్లగా తల పైకెత్తుకొని తోకాడిస్తూ అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ఊరు ఆయన దగ్గరికి వచ్చినారు, కర్రలు పడేసినారు, ఆయుధాలు పడేసినారు, ఆయన పాదాల దగ్గర పడ్డారు. నువ్వు సింహం, రాత్రి ఎరగలేకపోయా, నువ్వు పరిచయం చేసిన దేవుడు కాపాడాడు. అప్పుడు ఆయన చెప్పాడు, దానియేలు దేవుడు ఇంకా చనిపోలేదా? ఎబ్రీ 11లో రాయబడేది, కొంతమంది విశ్వాసులు సింహము నోళ్లను మూసిరి. అప్పుడు యేసుప్రభుని వారికి పరిచయం చేస్తే వారు రక్షణ పొందినారు. ఆ ఊర్లో బాప్టిసం తీసుకున్నారు. గొప్ప ఉద్యమం ఆ ఊర్లో తాండవం ఆడింది. ఈ దినాన మనం కూడా ప్రార్థన చేస్తే అలాగ సింహాలు మన చుట్టూ ప్రదక్షిణ చేయాలని కాదు ఉద్దేశం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా సింహం లాంటి పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, హాని చేసే పరిస్థితులు, నష్టం చేసే పరిస్థితులు. బైబిల్లో రాశారు కదా, సింహంలను నాగబాములను అణగదొక్కదు అంటే అవి అక్షరానుసారంగా అణగదొక్కుతామని కాదు. సింహంలాగా వచ్చేవి అంటే తెలియకుండా, నాగబామలాగా వచ్చేది అంటే చూస్తుంటేనే వస్తుంటుంది మన దగ్గరికి. అలాంటి పరిస్థితులన్నీ మన దగ్గరికి వచ్చినా బైబిల్లో రాయబడిన లూకాసు 10 అనుకుంటే ఏదియో ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఈ రాత్రి వార్షికోత్సవ సందర్భాన దేవుని హెబ్రోన్ ప్రార్థనా మందిరంలోనికి చేరి వచ్చిన మనము సిలువకు ఎంత పడిపోయాము, యేసుకి ఎంత దూరంగా జారిపోయాము, యేసు కృపను ఎంత నిర్వీర్యం చేస్తూ వచ్చినాము.
ఇది నాన్న సెలవులో వేలాడిన యేసు చేతుల సాప్ మన వైపు ఆహ్వానిస్తున్నాడు. ఎబ్రోన్ ప్రార్థన మందిర విశ్వాసులారా, కృష్ణా జిల్లా విశ్వాసులారా, మీ కొరకై చాపబడిన చేతులు, మీ కొరకై కొట్టబడిన దేహము, మీ కొరకై గాయపరచబడిన దేహము, మీ కొరకై పొడవబడిన ప్రక్క, మీ కొరకై కారుతున్న రక్తము, నా సిలువ ఆశ్రయం దగ్గరికి వచ్చి ఇలాగ నిలువబడి నా సిలువను మీరు మోసేవారు ఉన్నారా? నా సిలువను మోసి మరణంలో నుండి జీవంలోనికి వచ్చేవాడు, నా సిలువను మోసి చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించేవాడు, నా సిలువను మోసి ఎంప్టీనెస్ నుండి ఫుల్నెస్లోని, ఖాళీతనంలో నుండి సంపూర్ణతలోనికి నా సిలువను మోసి క్రీస్తు కొరకు లోకాన్ని సిద్ధపరిచేవారు ఉన్నారా? జవాబేంటి? మోకరించండి, ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతలు ఎరిగి మనకు అవకాశాలు వెంబడి అవకాశాలు, తరుణాలు వెంబడి తరుణాలు అనుగ్రహిస్తున్నాడు. కానీ తరుణాలన్నింటినీ కాలరాసి మునికోలులకు ఎదురు తన్నుతూ జీవితాన్ని నిరక్తకం చేసుకున్న మనకు దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రభువా, నా జీవితాన్ని నింపు, నా పాపాలకు క్షమించు, నా శూన్యాన్ని నింపు, నన్ను రక్షించు, నా పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించు, నా తిరుగుబాటు క్షమించు, నా దోషములు, నా అపరాధములు తీసివేయి, నన్ను కూడా అంగీకరించు. రక్షణ కొరకై ఎవరైనా తీర్మానం చేసుకుంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. వేరే వాళ్ళు కూడా ఇవ్వు, సిస్టర్స్ వైపు, బ్రదర్స్ వైపు కొన్ని తెల్ల పేపర్లు ఇస్తున్నారు, అవి తీసుకొని ఎవరు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించడానికి తీర్మానం చేస్తున్నారో మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి చూపించండి. ఇంతదాకా జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, డసిపోయి, సోలిపోయి, నిర్జీవమైన సారము లేని చౌటిపర లాంటి జీవితం జీవిస్తుంటే రాత్రి ప్రభు దర్శించాలని కోరుతున్నాడు. చేతి చూపిన మిమ్మల్ని యేసు ప్రభు వారు దీవించిన గాక. సహోదరుడా, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ దగ్గరికి ఒక చిన్న కాగితం వచ్చేదాకా చేయి ఎత్తి అలాగే ఉంచండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు, నన్ను కూడా రక్షించు, నా చీకటిని వెలుగ్గా చెయ్యి, నా అరికను విశాలం చేయి, నా దుఃఖ దినములు సమాప్తమగినట్లు చెయ్యి, నా ఖాళీతనాన్ని నింపు, నేను కూడా ప్రభావం తొలగిపోయిన స్థితిలో నుండి కాకుండా ప్రభావం వచ్చిన స్థితిలో ఉండాలని కోరుతున్నాను. నా ఇల్లు, నా హృదయము, నా కుటుంబము ధూమంతో నింపబడేటట్టుగా చెయ్యి అని కోరేవారు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు, మీ రక్షణ తీర్మానం కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? పర్వాలేదులే అని అనుకోవద్దు. దేవుడు ఈ అవకాశం అనుగ్రహించినాడు, మరలా ఈ అవకాశం రాకపోవచ్చు. సోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక, మీ చేయి పట్టుకొనను గాక, మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, మిమ్మల్ని బలపరచును గాక, మీ ఇరుకు విశాలమగను గాక, మీ దుఃఖ దినములో సమాప్తమగను గాక, మీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయను గాక, మీరు శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కాడముగాను ఉందరుగాక. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? యేసు ప్రభువా, నా హృదయంలోనికి రా, నా పాపాన్ని క్షమించు, నాకు కూడా కొత్త సంవత్సరం దయచేయి, నింపబడే సంవత్సరం అనుగ్రహించు, సారం వెజలబడే సంవత్సరాలు అనుగ్రహించు, నన్ను కూడా తిరిగి ఉజ్జింపజేయి అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఇంకెవరైనా ఇలాంటి మీటింగ్లకు వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ తిరిగి అలాగే ఖాళీకి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. ఈ ప్రార్థనలో నీ కొరకు, కన్నీరు నీ కొరకు, చెమట నీ కొరకు, వేదన నీ కొరకు, కృంగుదల నీ కొరకు, అవమానం నీ కొరకే, ఈ ఏర్పాట్లు అన్నీ కేవలము నీ కొరకు యేసు ప్రభువారు చేసినారు. ఆ యేసు నాకు అవసరం లేదని మునికోలలకు ఎదురుతన్ని సిలువను నిరాకరిస్తూ యేసు ప్రభు యొక్క రక్తం అపవిత్రమైందని ఎంచి దాటిపోవద్దు. మరలా అవకాశం నీకు రాకపోవచ్చు. యేసునందు విశ్వాసం ఉంచడానికి తీర్మానం చేసుకుంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు. ఎవరైనా ఉన్నారా? చేతిని వాళ్ళు పేపర్ మీ దగ్గరకు వస్తే మీరు చేయించండి. చేతిని వాళ్ళు పేపర్ మీరు తీసుకున్న తర్వాత మీరు చేయించండి.
యేసుని అంగీకరించిన మనము రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతుండగా, ప్రభువా నీ కార్యం నాలో కూడా నూతనపరచుము, నేను కూడా ఖాళీగా ఉన్నాను, ఉజ్జయ మృతి పొందిన తర్వాత నీ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న నిన్ను చూసినట్లుగా యెషయాకి ఇచ్చిన కృప నాకు కూడా దయచేయి, నన్ను కూడా నింపు, నన్ను కూడా నీ చొక్కాయి అంచుల చేత కప్పు, నాలో, నా కుటుంబంలో, నేను చేరి వస్తున్న స్థానిక సంఘములో ధూమము నిండినట్లుగా చెయ్యి, నా పరిచర్యలో నీ మహిమొచ్చునట్లుగా చెయ్యి, నా సేవలో, నా ఉద్యోగంలో, నా కుటుంబ బాధ్యతలో నన్ను కూడా అలాగ చెయ్యి, నన్ను కూడా వాడుకో, నేను కూడా నీ కొరకు తలగా ఉండాలని కోరుతున్నాను, క్రీస్తునందు సమస్తాన్ని చేయాలని కోరుతున్నాను. సాధు సుందర్ సింగ్ గారి వల్ల నీ కొరకు నేను వాడబడాలని కోరుతున్నాను, నా చేయి కూడా పట్టుకోవా. రక్షణ పొందిన వారు ఎవరైనా ప్రభు ద్వారా నూతన కార్యము మీ జీవితంలో ఆరంభించబడాలని కోరితే ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలపైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. రక్షణ పొందిన వారి కొరకు ఇది. ప్రభువా మా ఊర్లో, మా కాలేజీలో, నేను పనిచేసే స్థలంలో, మా స్థానిక సంఘంలో నన్ను కూడా వాడుకో. సోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. బర్నవాసుడు చూడు, అక్క, దేవుడు మీ తీర్మానాన్ని అంగీకరించిన గాక, మీ తీర్మానం మీద ముద్ర వేయను గాక, మీరును వాడబడదురు గాక, కక్కులు పెట్టబడిన పదనైన మునిపిరం రానుగా మీరు చేయబడదురు గాక, శాశ్వత శోభాతిశయముగా ఉందరు గాక, బహుతరములకు సంతోష కారణముగా ఉందరు గాక. మందిరంలో ఉన్నవాళ్ళు, పార్కింగ్ స్లాట్లో ఉన్నవాళ్ళు, బయట చెప్పుల స్టాండ్లో ఉన్నవాళ్ళు, సమాధుల దగ్గర ఉన్నవాళ్ళు, మీరు ఎక్కడున్నా పర్వాలేదు, యేసు ప్రభువా నీ ద్వారా వాడబడాలని కోరుతున్నాను, నన్ను నింపు, అంచుల మట్టుకు నింపు, నా గిన్నె నుండి పొర్లి ప్రవహించినట్లుగా నన్ను చెయ్యి, నన్ను కూడా వాడుకో, నన్ను. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా మీ కుడి చేయి తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. ఖాళీ జీవితంలోనికి ఆయన ప్రవేశించి నింపాలని కోరుతున్నాడు. సహోదరి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక, మీ తీర్మానం మీద ముద్ర వేయను గాక, మిమ్మల్ని నింపును గాక, మీరు పొర్లి ప్రవహింతురు గాక. కాగితం తీసుకునే వాళ్ళు ఛేదించండి. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకెవరైనా మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ఆ దినాలు రాకమనిపై దేవుని ద్వారా వాడబడాలని కోరుతూ ఉంటే, ప్రభువా నన్ను కూడా నూతనపరచు, నా జీవితాన్ని నూతనపరచు, నీతో సహవాసంలో నూతనపరచు, నాలో మానము నిస్వార్థముగా సార్థకతను కలిగి జీవము ప్రవలినట్లు సహాయం చేయి, నా చీకటి వెలుగుగా చేయి, నా ఎరుకు విశాలంగా చేయి, నా దుఃఖ దినములు సమాప్తమగినట్లు చేయి, నా నోటి నిండా నవ్వుంచు అని కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. పర్వాలేదులే అని అనుకోని వెళ్ళిపోవద్దు. సాతడు మీ చెవుల్లో చెప్తుంటాడు, ఇలాంటి తీర్మానాలను చాలాసార్లు చేసుకున్నావు కానీ నిలబడలేకపోయావు కనుక నువ్వు తీర్మానం చేసుకోకుండా ఉండడమే మంచిది. తీర్మానం చేసుకుని ఓడిపోయేదానికంటే తీర్మానం చేసుకోకుండా ఉండడమే మంచిది కదా అని సాతడు నీ చెవుల్లో చెప్తుంటే నువ్వు కూడా అలాగ అనుకుంటున్నావు. నిజమే కదా, వాస్తవమే కదా అని అలాగ అనుకోవద్దు. త్రొట్టెళ్ళకుండా మనల్ని కాపాడటకు శక్తి గల రక్షకుడని యేసుక్రీస్తు అద్వితీయ దేవుడు ఉన్నాడు. ఆయన కాపాడుతాడు, ఆయన చేయబట్టుకుంటాడు. ఎందుకు చేయి ఎత్తి చూపించమని కోరుతున్నామంటే ఆయన నీ చేయి చూస్తున్నాడు. ఆయన బహిరంగంగా నీ కొరకై చేతులలో మేకలు కొట్టించుకున్నాడు. బహిరంగంగా యేసుప్రభు చేతుల్లో మేకలు కొట్టించుకుంటే ఆయన కొరకు, ప్రభువా నీ చేతిలో నా చేయి కూడా వేస్తున్నానని చేతి చూపించడానికి ఇబ్బందిగా ఉందా? ఇంకెవరైనా మీకు ఇవ్వబడిన పేపర్లో మీ పూర్తి అడ్రస్ రాసి నా కొరకు ప్రార్థన చేయండి అని బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. దేవుడు మీ తీర్మానం అంగీకరించి, ఆమోదించి, ఆశీర్వదించి అసమానమైన వ్యక్తులుగా రాబో దినాల్లో చేయనుగాక. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం మాలో నూతనపరచు. ప్రార్థన.